ఫస్ట్ డే అంటే రామ్ చరణ్ గారు అండ్ తారక్ గారిని ఇద్దరిని ఒకే ఫ్రేమ్లో చూసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అసలుకి వాళ్ళతో ఆ షాట్ చేస్తున్నప్పుడు ఎలా ఉంది? ఫస్ట్ డే ఆఫ్ షూటింగ్ అంటున్నారా? మీరు ఇద్దరిని కలిపి వాళ్ళిద్దరిని నేను ఫస్ట్ డే ఆఫ్ షూటింగ్ ఫస్ట్ షాట్ తీసింది ట్రైలర్లో షాట్ లేదు, బట్ సిమిలర్ షాట్ అండి. ఇద్దరు బైక్ మీద వచ్చి షాట్ అది ఫస్ట్ తీసింది. నాకు ఆ షాట్ చూసిన వెంటనే అర్థమైంది వాళ్ళు మాట్లాడుకుంటున్న తీరు, డైలాగ్ చెప్పుకుంటున్న తీరు, ఎస్ వీళ్ళ మధ్యన ఫ్రెండ్షిప్ అనేది ఫెంటాస్టిక్గా వర్కౌట్ అయిపోద్ది అనేది ఫస్ట్ షాట్ పెట్టినప్పుడు అర్థమైపోయింది. సార్ డబ్బింగ్ అంటే తెలుగు, మలయాళం మొత్తం ఆల్ లాంగ్వేజెస్ కదా సార్, మీకు ఏ లాంగ్వేజ్ ఏమన్నా ఇబ్బంది అయిందా తారక్ గారు అంటే డబ్బింగ్ చెప్పుకోవడం? నాకా అండి? అవును సార్. మలయాళం చెప్పలేదండి, తెలుగు, కన్నడ, హిందీ అండ్ తమిళ్ చెప్పడం జరిగింది. మలయాళం ఏంటంటే ప్రయత్నించాం, కాకపోతే మా డైరెక్టర్ గారికి కొంచెం ఖూనీ చేసేస్తున్నాం అని డౌట్ వచ్చి ఈ 4 లాంగ్వేజ్లకి సరిపెట్టారు. కష్టం అనిపించలేదండి, ఎందుకంటే మనకి పరిచయం ఉన్న భాషలే కాబట్టి. హైదరాబాద్లో పుట్టి పెరగడం వల్ల హిందీ కానివ్వండి, ఇండస్ట్రీలో ఉండడం వల్ల తమిళ్ కానివ్వండి, కన్నడ కానివ్వండి, పెద్ద కష్టమేం అనిపించలేదు. అంటే అఫ్కోర్స్ ఆయన ఏరి కోరి కరెక్ట్ అయినటువంటి గైడెన్స్ మాకు ఇవ్వడం జరిగింది. కన్నడకి వరదరాజు గారని, ఇటు తమిళ్కి మదన్ కార్కి అండ్ ఆయన అసోసియేట్ విజయ్ గారు, తెలుగు అయితే ఆయనే ఉన్నారు. సో ఇలా మాకు గైడెన్స్ ఇవ్వడం జరిగింది. కష్టమేం అనిపించలేదు, కానీ చాలా ఆనందం వేసింది, ఇంకా చాలా బాగుండింది వేరే భాషల్లో చెప్తూ ఉంటే. తారక్ 10 లాంగ్వేజెస్లో కాదండి, 5 లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతుంది. బట్ సబ్సిక్వెంట్గా వాళ్ళు డబ్ చేస్తారు మిగతా లాంగ్వేజెస్లోకి. అది ఆబ్వియస్లీ డబ్బింగ్ మన హీరోస్ కాదండి, వాళ్ళ డబ్బింగ్ ఆర్టిస్టులు చెప్తారు. మన హీరోలు చెప్పింది ఆబ్వియస్లీ తెలుగు, తమిళ్, కన్నడ అండ్ హిందీ. Hi team Triple R. Hi, good morning. This is Prema from TV9. Keeping Alia in mind, I'm asking this question in English. This question is for all the 3 actors here. I know if it is Rajamouli's film, it is like, lot more years of effort, lot more years of time, lot more years of commitment, focus, and so much goes through. But I'm sure as humans, we have our own highs and lows. We have our own issues to deal with, and especially this pandemic. How was it waking up every day in the morning and, going to the shoot and, irrespective of dealing your own highs and lows in life and still be the same committed, the same focused? How did you deal with it? I want all the 3 actors to answer to this question and then followed by Rajamouli Garu to respond to their answers. Thank you. Firstly, Andariki Namaskaram. Bagunnara? బాగున్నాను. మీ తెలుగు ట్యూటర్ ఎవరు? ట్రైలర్ పగిలిపోయింది కదా, ముంబైలో మాకు పిచ్చెక్కింది. To answer your question, ma'am, I feel very grateful to be able to wake up and go to work every day amidst the pandemic, especially since you mentioned, because there was a loss of livelihood, there was a loss of jobs, there was a loss of time. So, yes, keeping in mind the protocol, masks, just general sanitization, that was happening. But for me, I've always felt very grateful going to work, being in this profession, because it's been a dream and it's come true. And to be working on an S.S. Rajamouli film amidst the pandemic and still going and seeing the dedication of the crew to get the film in, get the film right, was truly very inspiring, and I feel very grateful for every moment. Rajamouli garu, iddaru young heroes. అందరికి నమస్కారం. ఈ పాండమిక్ ముందు ఎంత ఉత్సాహంతో ఈ సినిమా మొదలుపెట్టామో మీ అందరికీ తెలుసు. మేము కూడా అంతే ఫీల్ అయ్యాం ఈ సినిమా మొదలైనప్పుడు. సడన్గా ఈ పాండమిక్ వచ్చినప్పుడు మేమే కాదు, హోల్ వరల్డ్ ఎంత బాధకు గురైంది, కష్టాలు ఇవన్నీ ఉన్నా 2.5 years బిగపట్టుకుని మేము అందరూ ఇంట్లో కూర్చున్నా
అందరూ రికవర్ అవ్వాలి, తొందరగా దీని నుంచి బయటపడాలని ఉన్నా. ఏదైనా ఒక్క పాయింట్ మమ్మల్ని అందరినీ ఉత్సాహం పోకుండా తిరిగి పాండమిక్ అవ్వగానే బయటకు వచ్చి సినిమా చేయాలి, ఎలా చేయాలి అవన్నీ ఆయన టీం అంతా వాళ్ళు చూసుకున్నా. ఏ జోష్తో అయితే మొదలుపెట్టామో దానికి రెండింతల జోష్తో మేము తిరిగి వచ్చాం. అది కేవలం RRR అనే ఒక సినిమా కోసమే. ఆయనతో తిరిగి పనిచేయడం, ఈ సినిమా, ఈ ట్రైలర్ మీరు అందరూ చూస్తే ఎంత ఆనందపడతారని మాకు అవి ఊహించుకుంటూ తిరిగి మేము సెట్లో అడుగుపెట్టి అంతకన్నా ఎక్కువ ఉత్సాహంతో మేము పనిచేసాం పాండమిక్ తర్వాత. సార్ రాజమౌళి సార్, నేను చాలాసార్లు చెప్పాను ప్రేమ గారు, ఐ థింక్ యూ డెఫినెట్లీ గాట్ ఇట్ ఆల్సో. ప్రతి జీవికి ఒక హోప్ ఉంటుంది, రేపు బాగుంటుంది, మర్నాడు బాగుంటుంది అని. సో అలాగే మా యాక్టర్ జీవులు కూడా అదే హోప్. ఏదో రోజు ఈ పాండమిక్లో నుంచి బయటపడి త్వరగా RRR సెట్లోకి వెళ్ళి ఆ జీవి కన్నా హోప్లో మేము కూడా భాగం అవ్వాలి అని. సో we were all hoping and as humans or any living form on this planet lives with that ray of hope, and today we are, and finally it's in front of you. So that hope drove us. That's our hope and one man's hope. అఫ్ కోర్స్ పాండమిక్ మన ఒక్కళ్ళకే వచ్చిన ప్రాబ్లం కాదు కదండి, మొత్తం ప్రపంచం అందరికీ వచ్చిన ప్రాబ్లం. సో మన ఒక్కళ్ళే వెనకబడిపోతే కొంచెం భయం వేస్తుంది, అందరం ఆగిపోతే యాక్చువల్గా అంత భయం వేయదు. మనకి భయం వేసింది, కంగారు పడింది, అన్నిటి కూడా ప్రాణ నష్టం జరుగుతుంది అనేది విచ్ ఈజ్ వెరీ సాడ్, మన చేతుల్లో లేనిది. బట్ దాన్ని తీసి పక్కన పెడితే అది ఒక రకంగా ప్రకృతి మనందరినీ, అయ్యి బాబు ఓ తెగ పరిగెడుతున్నావు, ఎక్కడ పరిగెడుతున్నావు ఒకసారి ఆగు, ఏంటి ఎక్కడ పరిగెడుతున్నావు చూసుకో, ఒకసారి ఆలోచించుకొని మనకి వేసిన ప్రశ్నలాగా అనిపించింది. ఆ ప్రాణ నష్టం, ఆ భయం అదంతా తీసి పక్కన పెడితే అపార్ట్ ఫ్రమ్ దట్ నాకు పాండమిక్లో నేను పర్సనల్గా నేను కానీ మా ఫ్యామిలీ కానీ ఎఫెక్ట్ అయింది లేదు. యాక్చువల్గా గట్టిగా చెప్పాలంటే ఎంజాయ్ చేసాం, అందరం కలిసి ఒక చోట కూర్చొని ఒకసారి భోజనం చేసి కబుర్లు చెప్పుకొని పాండమిక్ అయితే మేమైతే ఎంజాయ్ చేసామండి. రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ సినిమాలోకి దిగాం, బ్రహ్మాండంగా కంప్లీట్ చేసుకున్నాం. రాజమౌళి సార్, సతీష్ ఈటీవీ నుంచి సార్. సార్, ఈ సినిమా గురించి ప్రపంచం అంతా మాట్లాడుకుంటుంది. సో మీ సినిమా ఎలా ఉండబోతుందో ప్రపంచం అంతా చూసింది. కానీ RRR సినిమాకి సంబంధించి ప్రత్యేకత వేరే ఉంది. ఒక చారిత్రక నేపథ్యాన్ని ఫిక్షన్ జోడించి సినిమా తీస్తున్నట్టు ముందే చెప్పడం జరిగింది. సో ఈ సమయంలో కరోనా రావడం, చాలా సినిమా వాయిదా పడుతూ రావడం అనేది, సో మీలో ఎలాంటి మానసిక సంఘర్షణ గురయ్యారు మీరు ప్రత్యేకంగా? సో ఇంతమంది, ఇంత పెద్ద స్టార్, అంటే 2 స్టార్స్ హీరోలు పెట్టి ఇంత బడ్జెట్లో సినిమా తీయడం జరిగింది. సో మీ మానసిక సంఘర్షణ ఏ విధంగా ఉండేది ఆ సమయంలో? ఎగ్జాక్ట్ ముందు చెప్పిన సమాధానం అదే అండి. అసలు వ్యక్తిగత చెప్పారు, ప్రాణ నష్టం జరిగింది అసలు ఏమీ లేదండి. లైక్ ఐ సెడ్, జరిగిన ప్రాణ నష్టానికి విపరీతమైన భయం, బాధ అవి కలిగినాయి. అవి తీసి పక్కన పెడితే వ్యక్తిగతంగా హ్యాపీగా ఎంజాయ్ చేసాం. సినిమా గురించి కూడా లైక్ ఐ సెడ్, మన ఒక్క సినిమా ఆగిపోతే భయపడతాం, కానీ మొత్తం అన్ని సినిమాలు ఆగిపోయినప్పుడు, ప్రపంచమే ఆగిపోయినప్పుడు పెద్ద భయమే లేదు. ఎందుకంటే అందరం ఆగాం, మళ్ళీ అందరం మొదలు పెడతాం. సో ఇట్స్ ఎ పాజ్, నాట్ ఎ స్టాప్ అని అయితే అనిపించింది. అండ్ ఒకసారి కాదు, అసలు నాకు కనపట్లేదు. మళ్ళీ మీకు ఎన్ని ఫోటోలు కాంటే అన్ని ఫోటోలు ఇస్తాను. ఒకసారి కూర్చొని నాకు ఎవరు మాట్లాడుతున్నారు కనపట్లేదు. ఒకసారి సార్ ఒక్క నిమిషం, లాస్ట్ క్వశ్చన్ సార్. యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాతంటే అవే వస్తాయని చెప్పారు. మరి RRRను వెతుక్కుంటూ వచ్చినటువంటి ఆయుధాలు, ఇన్ని ఆయుధాలు ప్రేక్షకుల మనసులో ఎలా బలంగా గుచ్చబోతున్నారు ఈ ఆయుధాలతో? మీరు చెప్పాలి. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఎలా కూర్చోని మీరు అనుకుంటున్నారంటే అసలు చాలా దారుణం. మీరు ఎంత గట్టి కూర్చున్నాయి చెప్పండి? బలంగా కూర్చున్నాయి, అంతే ఆన్సర్. ఇంకా రాజమౌళి గారు దాచిపెట్టిన ఇంకా ఆయుధాలు చాలా ఉన్నాయి. ఆబ్వియస్లీ మొత్తం సినిమా అంతా ట్రైలర్ లో చూపించలేం కదండి. సినిమాలో ఇంకా చాలా పెద్ద ఆయుధాలు ఉంటాయి. ఆబ్వియస్లీ రాజమౌళి గారు, తారక్ సార్, టైగర్ ని మీరు భయపెట్టారా, మిమ్మల్ని రాజమౌళి గారు భయపెట్టారా ఆ సీన్ చేయడానికి? ఏదండి? టైగర్ ని మీరు భయపెట్టారా, మిమ్మల్ని రాజమౌళి గారు భయపెట్టారా? అక్కడ కనిపించిన టైగర్ అయినేనండి, ఆయన లేడు అక్కడ. సో బేసిక్గా అలా గర్జిస్తూ వాళ్ళ ముందుకు వచ్చింది అయినే అనుకోండి. సరే, నేను పాపం పరిచయస్తుడు కాబట్టి పరిచయస్తుడు పుల్లేది, నేను కూడా ఒక పరిచయం. సార్ తారక్ గారు, సార్ నమస్తే సార్. నేను నమస్తే తెలంగాణ మధు సార్. సార్, ఈ కొమరం భీమ్గా నటించడానికి, మీరు తెలంగాణ యాస నేర్చుకోవటానికి, ఒక కొమరం భీమ్గా మిమ్మల్ని మీరు మౌల్డ్ చేసుకోవటానికి ఎలాంటి హార్డ్ వర్క్ చేశారు? ఎలాంటి
ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ అండి. అంటే స్వతహాగా కొంచెం మనం తెలుగువారయ్యి ఆ పాత్ర గురించి, ఆయన ప్రత్యేకత గురించి, కొమరం భీమ్ గారి ప్రత్యేకత గురించి తెలిసినప్పటికీ కొన్ని మనకి తెలియనివి చాలా ఉంటాయండి. మనకు అన్నీ తెలియవుగా. అక్కడ ఆయన చాలా హెల్ప్ చేశారండి. యాజ్ అ డైరెక్టర్ కేవలం ఊరికే మనకి తెలిసిందేంటి, ఆయన చెప్పిన కథలోనే ఫలానా టైంలో పుట్టారు, ఫలానా టైంలో కనిపించకుండా వెళ్ళిపోయారు, దాని తర్వాత వచ్చి నిజాం సర్కారు వైపు ఆయన పోరాడారు, తర్వాత ఆయన వీరమరణం పొందారు అనేది తెలుసు మనకి. బట్ ద డెప్త్స్ ఆఫ్ హిస్ క్యారెక్టర్, ఆ గోండ్ల ఇందులో పుట్టినటువంటి మనిషికి ఎలా ఉంటుంది, ఆ థింకింగ్ ఎలా ఉంటుంది, తన బిహేవియర్ ఎలా ఉంటుంది, అడవిలో పెరిగిన మనిషి నడక ఎలా ఉంటుంది, నడవడికి ఎలా ఉంటుంది, ఇవన్నీ యాజ్ అ డైరెక్టర్ చాలా ఇంజెక్ట్ చేయడం జరిగిందండి. దానితో పాటు మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్తో పాటు ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్, అది కూడా ఆయన పుణ్యమేనండి. మామూలుగా ఎలా ఉంటుందంటే మనం బాగా కండలు పెంచేసిన తర్వాత మనకి తెలియని ఒక కాన్ఫిడెన్స్ మొదలైపోతుంది. బట్ ఆ కాన్ఫిడెన్స్ని క్యారెక్టర్ యొక్క స్థితిగతులతో, మైండ్తో ఎలా ఉంటాడు తను, పెద్ద ఏదో కండలు ఉన్నాయి కదా అని బోస్ట్ చేసుకోవడం ఉండదు. కండబలం కంటే గుండె బలం చాలా ముఖ్యమైనది అని అంటూ ఉంటాం కదా మనం. సో హీ రియలీ యాజ్ అ డైరెక్టర్ అంటే హీ రియలీ హెల్ప్ మీ అ లాట్. చాలా అంటే ఆ క్యారెక్టర్ గురించి అర్థం చేసుకోవడానికి. సో ప్రతి సినిమాకి శ్రమ ఉంటుంది, ఈ సినిమాకి ప్రత్యేకించి ఇంకొంచెం శ్రమ పెట్టడం జరిగింది. సార్ రాజమౌళి గారు, దిస్ ఈజ్ శక్తి ప్రజాశక్తి సార్. ఇక్కడ మీరు ఫోన్, మీ ఫేస్ కనపట్లేదు, ఫోన్ కింద పెట్టండి. సార్ ఇప్పుడు బాహుబలి తీసినప్పుడు వాళ్ళ ఫాలోయింగ్ వేరు, ప్రభాస్ అండ్ రానా. బట్ ఈ సినిమా తీసినప్పుడు ఇద్దరు మాస్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. అలాంటివి చేసినప్పుడు ఎక్కువ తక్కువ అసలు ఎట్లా మీరు దాన్ని కన్విన్స్ చేయాలని మీకు ఏమైనా అనిపించిందా? గతంలో కృష్ణ శోభన్ బాబు మహాసంగ్రామం సినిమా తీసినప్పుడు అప్పుడు ఒక వర్గం ఫ్యాన్ హర్ట్ అయ్యి గొడవలు జరిగినాయి. ఇప్పుడు దీన్ని మీరు ఎలా ఫుల్ఫిల్ చేశారు, చేయగలరు అనే కాన్ఫిడెన్స్ వచ్చింది? ఇంకా ప్రశ్న అడిగేసిన తర్వాత మీ ఫేస్ చూపించాను ఇంకా నాకు. ఓకే, నేను నాకు ఆ ఫోన్ చూస్తే మాట్లాడాలి. సరే, నాకు కొన్ని నమ్మకాలు ఉంటాయండి. కొంత సినిమాని ప్రేక్షకుడు ఏ విధంగా చూస్తాడు అన్న దాంట్లో కొన్ని క్లారిటీస్ ఉంటాయండి. అందులో నేను నమ్మి సిద్ధాంతం ఏంటంటే, స్టార్ వాల్యూ అంటే నాకు బాగా తెలుసు. నేను ఎంత పెద్ద డైరెక్టర్ అయ్యింది స్టార్స్ని ఫ్యాన్స్కి, ఆడియన్స్కి బాగా చూపించే. బట్ అట్ ద సేమ్ టైం ఎంత పెద్ద స్టార్ అయినా సరే, ఎంతమంది స్టార్లు ఉన్నా సరే, వాళ్ళు ఉత్సాహంగా జనాల్ని థియేటర్కి రప్పించగలరండి. ఒకసారి థియేటర్లో కూర్చున్న తర్వాత లైట్స్ ఆఫ్ అయిన తర్వాత ఆ స్టార్లు మాయమైపోతారు. కథ నడిపించాలి సినిమాని. అది నేను బలంగా నమ్ముతాను. నేను క్యారెక్టర్లు రాసుకున్నప్పుడు సినిమా థియేటర్లు రప్పించడానికి యంగ్ టైగరు, మెగా పవర్ స్టార్. బట్ నా పాత్రలు పండించడానికి ఎన్టీ రామారావు, రామ్ చరణ్ తేజ్. యాక్టర్లుగా నాకు వాళ్ళు కావాలి. సినిమాకి రప్పించడానికే స్టార్లుగా కావాలి. నా కథని వాళ్ళకి చెప్పడానికి నాకు యాక్టర్లు కావాలి. ఆ యాక్టర్లు తీసుకున్నాను. వాళ్ళ మధ్య స్నేహాన్ని చూపించగలిగితే జనాలు కూడా ఆ స్నేహానికి రెస్పాండ్ అవుతారు తప్ప మెగా పవర్ స్టార్కి, యంగ్ టైగర్కి రియాక్ట్ అవ్వరు అని నమ్మానండి. సో ఆ నమ్మకంతోనే సినిమా తీశాను. సార్ నా పేరు సుబ్బారావు అండి, ఎన్టీవీ. నా క్వశ్చన్ తారక్ అండ్ చరణ్ గారికి. జనరల్గా మీరు రాజమౌళి గారు ఏ హీరోతోనైనా వాళ్ళల్లో ఉన్న పొటెన్షియాలిటీని మ్యాక్సిమం లాగేస్తుంటారు. సో అలా మీరు ముందు మగధీరలో మీ నుంచి బాగానే అవుట్పుట్ బాగా రాబట్టారు. అలాగే తారక్ మీతో చాలా సినిమాల్లో ఆయన మ్యాక్సిమం అవుట్పుట్ రాబట్టారు. సో ఈ పర్టికులర్ సినిమాలో ఏ సీన్లో మీలో ఉన్న మొత్తం పొటెన్షియాలిటీని ఆయన పర్టికులర్గా బయటకు రాగారు అనేది మీ ఇద్దరు ఫీలింగ్? ముందుగా రాజమౌళి గారితో పనిచేయడం ఒక యూనిక్ క్వాలిటీ ఉంటుందండి ఆయనకి. ఒకటి, ఆయన ఎంత అద్భుతంగా ఆలోచించగలరు. ఒక రూమ్లో కూర్చుని పెన్ తీసుకుని, పేపర్ తీసుకుని రాయడం నుంచి మొదలుపెట్టి, ఒక ఆలోచన నుంచి మొదలుపెట్టి, దాని తర్వాత యాక్టర్స్ని పిలిచి మాకు చెప్పి, దాని తర్వాత సెట్లో మళ్ళీ మాకు అది చెప్పేటప్పుడు ఆ సీన్ ఏదైతే ఆయన ఎంత హోంవర్క్ చేసి ఉంటారో అది ఎంత ఈజీగా ఉంటుందో మాకు
కేవలం ఆయన చెప్పింది చేస్తే మాకు అది దానికి ఆయన కన్విన్స్ అయితే అదే ఒక 100 మార్కులు మాకు. దానికి మించి మేము ఎక్కువ కష్టపడట్లేదు. బహుశా ఫిజికల్గా మా టైం ఇవ్వడం, మెంటల్గా మేము స్ట్రాంగ్గా ఉండడం, ఇన్ని రోజులు ఆయనతో ఉండడం, ఆయన ఏమేమి ఆలోచిస్తున్నాడో వాటికి మేము బలంగా మెంటలీ అండ్ ఫిజికలీ బలంగా ఉండడానికి మేము ప్రయత్నించాలి. మిగతా అదంతా హోంవర్క్. సత్యంగా ఐ మీన్ ఐ స్వేర్ టు గాడ్ అది ఇక్కడ ఉన్నారని కాదు కానీ నిజంగా అంత ఈజీగా మా ప్రయాణం జరుగుద్ది. సార్ రాజమౌళి గారు సార్ ఇక్కడ సార్ ఒక్క సీన్ అని చెప్పలేము కానివ్వండి. RRR వాజ్ అ కమిట్మెంట్. మొత్తం చిత్రమే కమిట్మెంట్. RRR కేవలం పర్ఫార్మెన్స్ కాదండి. ఇట్ వాజ్ ద కమిట్మెంట్ వీ నీడ్ టు హ్యావ్ యాజ్ యాక్టర్స్. నటులుగా ఆయనకు ఆ కమిట్మెంట్ ఇవ్వగలిగితే చాలు. దీనికి అదే చాలా కష్టమైంది. 3 సంవత్సరాలు దాదాపు మధ్యలో పాండమిక్ వచ్చిన యాజ్ సచ్ RRRకి కేటాయించిన రోజులు తక్కువైనప్పటికీ RRR గురించి ఆలోచించే రోజులు ఎక్కువ ఉండింది. పాండమిక్లో కూడా RRR తప్ప వేరే లాజిక్ లేదండి. మాకు వేరే ఆశ లేదు. ఎప్పుడెప్పుడు వెళ్దామా, ఎప్పుడెప్పుడు ఆ షూటింగ్లో భాగం పంచుకుందామా, ఎప్పుడెప్పుడు ఆయన పాత్రలో ఇమిడిపోదామని. సో RRR మూవీ యాజ్ అ కమిట్మెంట్ చాలా కష్టమైనటువంటి ఒక ఇదండి. సో ఇట్ వాజ్ నాట్ వన్ సీన్. సో హోల్ మూవీ వాజ్ అ బిగ్ కమిట్మెంట్. ఎన్టీఆర్ గారు మీది అంటే అదర్ లాంగ్వేజ్, మీరు ఎంతవరకు అదర్ లాంగ్వేజ్ సినిమాలు మీరు ఎంట్రీ అనేది ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు? బాలీవుడ్ దగ్గర నుంచి మలయాళం కానీ, కన్నడ కానీ, తమిళ్ కానీ. ఈ సినిమా మీకు కరెక్ట్ అని భావించి మీరు ఈ సినిమా ఒప్పుకున్నారనుకోవచ్చా అదర్ లాంగ్వేజ్ విషయంలో? ఏమంటే నిజంగా మీరు నేను మాట్లాడుకుందాం. అదర్ సినిమాలోకి వెళ్తామని ఒప్పుకుంటామా, రాజమౌళి పిలిచి కథ చెప్పాడు కాబట్టి ఒప్పుకుంటామా చెప్పండి నాకు. అసలు అంత లేదండి అక్కడ. ఇప్పుడు సింపుల్, ఆయన మామూలుగా నేను ఓన్లీ తెలుగు సినిమా చేస్తా అంటాడు, లేదు నేను జైను అని అంటాం ఏంటి మనం? సరే ఇప్పుడు బాలీవుడ్ అదర్ లాంగ్వేజ్ ఎంటర్ అవడం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? కాదు కదా, ఒక్క నిమిషం. మా ఫస్ట్ లెవెల్ ఆఫ్ థాట్ ఏంటి, రాజమౌళి ఒక అద్భుతమైన దర్శకుడు. ఆయనతో ఒక జర్నీ ఉంది, చరణ్తో ఒక లెవెల్ ఆఫ్ జర్నీ ఉంది, నాతో ఒక లెవెల్ ఆఫ్ జర్నీ ఉంది. దాదాపు ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి నాకు తను బాగా తెలుసు, ఆయన ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి ఆయనతో ఒక సంబంధం ఉంది, ఒక రిలేషన్షిప్ ఉంది. ఆయన ఎప్పుడైతే వచ్చి ఒక కథ చెప్పాడో, బా యాక్టర్స్గా మాకు మంచి హై ఇస్తాడనే దానికి ఒప్పుకుంటాం. కానీ ఇప్పుడు నేను నిజంగా ఆ రోజు ఇప్పుడు హిందీలో తీస్తావా, మలయాళం తీస్తావా, తమిళలో తీయకపోతే నేను చేయను చెప్తాను ఇంకేం అచ్చా. అది తర్వాత అంతా పాటలు ఆయన పడ్డాడు. అది అయిన పాటలు ఒక రాజమౌళి గారు బ్యూటిఫుల్ కదండి. ఇది బోనస్ అనుకోవాలి. బట్ ట్రూ ఐ మీన్ మేము ఒప్పుకున్న కోర్ పాయింట్ అది కాదు. తర్వాత ఏం చెప్పాడు, నేను ఇప్పుడు ఏ రోజు కూడా మేము అడగలేదు కదా, చరణ్ గారు నేను కానీ ఇదేం పాన్ ఇండియా ఉంటున్న సినిమా అని అడగలేదు. ఆయన వచ్చి ఆఫ్ కోర్స్ ఇది పాన్ ఇండియా ఉంటుంది కదా అని ఓ రోజు చెప్పారు. ఆయన ఓహో అని అనుకున్నాం. తర్వాత మీరే డబ్బింగ్ చెప్పాలి అని అన్నారు. రాజమౌళి గారు జస్ట్ బిఫోర్ ఐ కంటిన్యూ ఆలియా నేను కొంచెంసేపే లాగాను. షీ హ్యాస్ అ ఫ్లైట్ టు క్యాచ్, మళ్ళీ అని వెళ్ళిపోవాలి. ఇఫ్ దర్ ఇస్ అంటే షీ విల్ బి దేర్ ఫర్ 10 minutes. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే యూ ఆస్కర్, బట్ వీ విల్ బి హియర్. మేము పారిపోం, మీరు అడిగే ప్రశ్న అన్నిటికీ సమాధానం చెప్పే వెళ్తాం. సార్ ఐఎమ్ రమేష్ ఫ్రమ్ జీ తెలుగు. ఆలియాజీ, యాక్చువల్గా మీ లైఫ్లో ఆర్ అనే లెటర్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. సో it's RRR again. So how you enjoyed this title? It's related to your life also, your personal life also. ఏంటి మన No sir, మన ప్రశ్నలు వాళ్ళు కాపీ కొట్టాలి, వాళ్ళ ప్రశ్నలు మనం కాపీ కొట్టకూడదు. ఏంటి మీరు అసలు? సరే, I have a question for Alia. Hi. Alia ji, actually we watched your highway. You looks like అంటే మీరు ఒక చిన్న క్యూట్ హీరోయిన్ అలా కనిపించారు కదా. సో నౌ ఇట్స్ ఎ బిగ్ స్పాన్ ఆఫ్ ఫిలిం, 2 heroes in South top stars. So how you felt working with the 2 big heroes? So you have 1 question, 2 questions. So that's cancelled. Okay. Cool. Now second question is how I feel working with both the heroes. Normally Bollywood heroines not to like do South films or Telugu films, but you ఇదిగో ఆ అమ్మాయి తెలుగు బ్రహ్మాండంగా అర్థం చేసుకుంటది. I don't think that's true. బ్రహ్మాండంగా అర్థం చేసుకుంటది. I will speak on behalf of all the heroines. There's no such thing as, nobody will say I won't do this, I won't do that. It's on the opportunity
And I got possibly the opportunity of a lifetime, so I jumped at it. And I'm saying even now that I'm very open to doing South films. I really want to do it. I would like to challenge myself and make way into your hearts. So there's no such thing that won't do. Everybody wants to do, what comes naturally to them. How it was working with both of them, fabulous. They're both lovely guys, lovely to me, such big stars, but really are very, very caring and help me a lot, feed me, teach me. So I'm very grateful for this experience. It's gone very well and we're having such a nice time even promoting the film. And working with Rajamouli sir has, like I said, been a dream come true. So I wish to continue and hope to be directed by him again. And I'll just answer your first question because it's fun. I love RRR. Alia, my question. Okay, one second. నేను ఆలియాని ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆలియా, యూ హ్యావ్ టు బి అబ్సల్యూట్లీ ట్రూత్ఫుల్. ఓకే, all throughout the shooting, Tarak and Charan were continuously talking to each other in Telugu. No, you are. మీకు డైలాగ్ ఇవ్వలేదు, మీరు ఆగండి. ఓకే, నా డైలాగ్ ఇప్పుడు. They were continuously talking to each other, continuously cracking jokes, laughing, smiling, winking at each other. Has this happened or not? Yes. Yeah? So you, మీకు డైలాగ్ ఇవ్వలేదు. So you have to truthfully tell me what you felt. And it went on for hours, not once or twice. Huh? It went on for hours. And so, I'll share an anecdote. The first day of shoot, I was working with Tarak. So Tarak was saying, listen, don't mind. I have not worked with a heroine in a really long time. Because I've been working with Charan. So I may be a little bit. So I was saying, no, it's fine, don't worry. I've forgotten what it is he's saying to work with a heroine. Then I worked with Charan, who was complete opposite, was very quiet, very, not even like, didn't talk much also on the first day of shoot. A very big scene for him at that day, I remember. Feeling then shy. Feeling shy looking at. Feeling shy? So beautiful. Yeah, sure. Then I worked with both of them together. So separately, they're totally different. Together, they are only pulling each other's leg, teasing each other. Tarak is constantly pulling Charan's leg. He's saying something, Jakarna, something. And then Charan is saying, no, and all. We were not pulling our legs. We were just... Not my leg, his leg. No, his leg, yeah. Then he was saying, don't do. Then you were saying, no. And then I realized their bond is so special. They were not interested that I was there. They only wanted to talk to each other. Then finally, when we shot that song, I said, I'm not understanding anything. Can you please translate? Then Charan started translating for me. You were still not translating. I did. Now, but you're making up for it. Alia, who is your Telugu tutor? No, I'm joking. There's this guy called Akshay. He helped me for 1 year, sir. 1 year I did Zoom sessions with him because during pandemic I couldn't meet him. So I'm very grateful to him. Thank you, Akshay. Alia, I have a question for you. I'm Taruna from TV9. Hi. Hi, Andy, all of you. So basically, you have done so many movies. You have discovered so many things about yourself. Tell me, doing this film, how overwhelming was it for you? And what did you discover about yourself as an actor? Oh. I don't know what I discovered about myself as an actor, but I definitely feel like I was, I didn't maybe understand up until working with Sir how to enhance a dramatic moment. Sometimes, and these are, I shouldn't actually be saying these things because these are always actors' tricks and trades, but sometimes we may feel something in our head or in our heart, but it may not necessarily translate into the camera. So I learned that from Sir. How do you project that dramatic or that emotional moment, but how do you also sustain it so that the audience connects even more? And that's the reason we feel the way we feel when we watch Sir's films. It's just punching the drama and the emotion. It's so powerful. So he brought that sort of
awareness amongst me, in my heart, that okay, this is something that I feel, but how do I reach out into the audience's heart and make them feel it even more? So I definitely learned that. The rest I won't share because those are secrets. Rajamouli garu. Tarak and Rajamouli garu. My question. This is VSN Murthy from Great Andhra. I didn't complete. My question to Tarak and Charan garu. So Alia Bhatt set loki vastundi first day ante manaku konni untayi kada. I'm just telling it in English. You'll have some impressions. Okay, Alia Bhatt, this is what I have in mind. So ragane ante was she the same what you both thought, or was it something different? The Alia she projected on screen or off screen? ఫస్ట్ తారకే కలిసాడండి, ఒకసారి అడుగుదాం. ఫస్ట్ కలిసింది నేనైనా, ఆయన పక్కన పేరు కాబట్టి ఆయన చెప్తేనే బాగుంది. సారీ మైక్ అటు ఉంది స్పీకర్. అదే ఫస్ట్ అంటే షీస్ పేర్డ్ ఆపోజిట్ యూ కదా, సీత కదా రామరాజ్కు, నువ్వు మాట్లాడితే బాగుంటుంది నాకంటే. పేరు సినిమాలో చూస్తారు, ఫస్ట్ డే కలిసినప్పుడు ఎలా ఉందో అలా కాదు, ఫస్ట్ డే ఆవిడని కలిసినప్పుడు ఎలా ఉందని నేను ఫస్ట్ చెప్పాలి, నువ్వు ఫస్ట్ సినిమాటిక్ ఆర్డర్ కాదు ఇది, పేరు కదా. సో ఏమంటారు, నేను చెప్పేమంటా, నువ్వు చెప్తే నేను. తారక్ చాలా ఇబ్బందిగా చాలా రోజులు కలిసిన తర్వాత ఒక అమ్మాయిని చాలా రోజుల తర్వాత కలుస్తున్నాను అని అలా ఫీల్ అయ్యాడు. నాకు ఫస్ట్ డే కలిసినప్పుడు నాకు ఏఎస్ఆర్ గెటప్ ఇచ్చారు, అల్లూరి సీతారామరాజు గెటప్. సో నేను అల్లూరి సీతారామరాజు గెటప్తో మాట్లాడడం, ఆయన గెటప్ని నేను ఫీల్ అవడమే నాకు పని ఎక్కువైపోయి ఈవిడతో నేను ఎక్కువ మాట్లాడలేదు. బహుశా స్లోగా ఐ మీన్ షీఈ్ అ ప్లెజర్ టు వర్క్ విత్. ఆవిడ ప్రొఫెషనలిజం గురించి నేను విన్నాను, అండ్ షీఈ్ ఇట్ కాన్ గెట్ మోర్ ప్రొఫెషనల్ దెన్ దిస్. బహుశా ఆవిడ మా ఇద్దరికన్నా ఆయన కళ్ళల్లోకే చూస్తూ ఆయన ఏం చెప్తున్నాడో వింటూ అదే చేసింది. సో ఆయన అడగాలి మీరు. షీ వాజ్ సూపర్బ్. ఐ వాజ్ వెరీ నర్వస్ ద ఫస్ట్ డే ఐ మెట్ హర్ అండ్ వెరీ నర్వస్, ఎందుకంటే ఐ నో వాట్ హర్ వర్క్ ఇస్. తను ఎంత గొప్ప నటే ఈరోజు నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరే యూ వాచ్డ్ హర్ ఫిల్మ్స్. నేను కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నాను, తనకు అర్థమవుతున్నాను, ఎందుకంటే నేను ట్రాన్స్లేట్ చేయట్లేదని బాధపడుతున్నారు ఆవిడ. సో ఐ వాజ్ నర్వస్ వర్కింగ్ విత్ హర్ బికాస్ షీఈ్ అ ఫెంటాస్టిక్ యాక్టర్. సో నేను తనతో వర్క్ చేసేప్పుడు కెన్ ఐ బీ ఆన్ పార్ విత్ హర్ అనే నర్వస్నెస్ ఉండింది. సో బట్ జక్కన్ ఉన్నాడు కదా, మేడ్ అస్ కంఫర్టబుల్. అండ్ దెన్ వెన్ ఐ స్టార్టెడ్ స్పీకింగ్ టు హర్, అరే నార్మల్గానే ఉన్నారు, పెద్ద ఇలా లేరు, అలా స్లోగా ఇట్ జస్ట్ వి జెల్డ్ అన్నమాట. రాజమౌళి గారు, I gave both of them biryani so they could say nice things about me. రాజమౌళి గారు, దిస్ VSN Murthy ఫ్రమ్ గ్రేట్ ఆంధ్ర. సాధారణంగా చాలా సినిమాలు చూసాము, విజువల్ గ్రాండీ అన్నది ప్రేక్షకులకి కొత్త కాదు. బట్ మీ సినిమాలకు వచ్చేసరికి అసలు మీ వ్యూహాశక్తికి, మీ కల్పనా శక్తికి అసలు ఎక్కడి నుంచి ఎంత మదన పెడితే ఆ థాట్స్ వస్తాయా అనిపిస్తుంటుంది. అబ్బురంగా ఉంటుంది, ఫ్రాంక్లీ స్పీకింగ్ ఒక సర్ప్రైజ్గా ఉంటుంది. ఈ ట్రైలర్లో కూడా ఆ లాస్ట్ షాట్, ఇద్దరు కలిసి ఎగిరే షాట్ కావచ్చు, లేదా టైగర్ మొహంలో పెట్టి అదే ఎక్స్ప్రెషన్తో అది ఇట్లా ఈ ఊహలన్నీ మీ బుర్రలో మదించేటప్పుడు మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? యాక్చువల్గా ఆ థాట్స్ రావడానికి నేను మదన పడినండి. థాట్స్ ఎప్పుడు బుర్రలో ఉంటాయి, దీనికన్నా ఇంకా కోకోలలో బుర్రలో తిరుగుతూనే ఉంటాయి. బట్ దాన్ని ఆ మనసులో అనుకున్న దాన్ని స్క్రీన్ మీద తీసుకురావడానికి మాత్రం చాలా మదన పడతాను, చాలా టెన్షన్ పెడతాను, చాలా భయపడతాను. నా టెక్నీషియన్స్ అందరినీ చాలా భయపెడతాను, నా ఆర్టిస్ట్ని టార్చర్ పెడతాను. బట్ ఆ మనసులో ఉన్న థాట్ చాలా మందికి ఉంటుందండి, చాలా ఈజీగా అందరికీ, మీకు ఉంటుంది, నాకు ఉంటుంది, అందరికీ ఉంటుంది, మనసులో థాట్ అందరికీ ఉంటుంది. బట్ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి మాత్రం చాలా కష్టం. లక్కీలీ ఐ హ్యావ్ ఫెంటాస్టిక్ యాక్టర్స్, ఐ హ్యావ్ ఫెంటాస్టిక్ టెక్నీషియన్స్. నేను ఎంత టార్చర్ పెట్టినా, ఎంత భయపెట్టినా, ఎంత కష్టపెట్టినా, ఒకవేళ మనసులో తిట్టుకుంటారేమో, తిట్టుకున్నా కూడా బట్ నేను అనుకున్నది చేసి పెడుతున్నారు. సో దట్ వై ఐఎమ్ వెరీ లక్కీ. అంటే ఈ ఊహాశక్తికి, అంటే మీరు చిన్నప్పుడు చదువుకున్న సాహిత్యం కానీ, అంటే చందమామ, బాల సాహిత్యం కానీ, ఇలాంటి దాని ఇంపాక్ట్ ఏమైనా ఉందా? చాలా అండి, విపరీతంగా. నేను నా చిన్నప్పుడు నాకు నేను చదివిన ఫస్ట్ ఏదంటే అమరచిత్ర కథలు. తర్వాత మనకి పొట్టి పుస్తకాలన్నీ వచ్చేయండి, బొమ్మరిలో పొట్టి పుస్తకాలు చిన్న చిన్నవి. మా ఊర్లో అది 10 పైసలు దానికి. అక్కడికి వెళ్ళి కొట్టుకెళ్ళి తెచ్చుకోవడం. తర్వాత ఇంద్రజాల్ కామిక్స్ అని వచ్చేవి. తర్వాత చందమామ, బొమ్మరిలు, బాలమిత్ర, బుజ్జాయి,
అన్నీ బాలజ్యోతి అన్నీ ఏది దొరికితే అది చదివేయడం. ఆ తర్వాత ఎండమూరి మల్లాది వెంకటకృష్ణమూర్తి గారి నవల్స్, యద్దనపూడి సులోచన రాణి గారి నవల్స్ అన్నీ ఏది దొరికితే అది నవలేయడమే, ఏది వదలలేదు. తర్వాత ఇంగ్లీష్ నవల్స్ కానీ, సిడ్నీ షెల్డన్లు, జెఫ్రీ ఆర్చర్లు అన్నీ, దీంతోపాటు వారపత్రికలు, దినపత్రికలు, ఆ లాట్ ఆఫ్ ఇన్పుట్. అయితే డెఫినెట్గా నాలో ఉన్న సృజనకి అవే మూల కారణం అండి. నేను చదివిన పుస్తకాలే డెఫినెట్గా మూల కారణం. రాజమౌళి గారు, రవిచంద్ర అండి, TV9 నుంచి. రాజమౌళి గారు, ఆలియాకి ఇంకా టైం అయిందండి, ఆలియాని పంపించదు. వీఆర్ దేర్. సో థ్యాంక్ యూ ఆలియా, ఇట్స్ వాస్ ఫ్యాంటాస్టిక్. Thank you, Alia. Thank you so much for gracing the event. ఈవెంట్ మేనేజర్స్ ఒక ఛానల్ నుంచి ఒకళ్ళని అడగమానండి, ముగ్గురు నలుగురు అడుగుతూ 2 క్వశ్చన్స్ అడుగుతున్నారు, చెప్పండి అది. Thank you, Alia. Thank you so much. It was a pleasure having you here. Thank you so much once again. Okay, so we can continue. చరణ్ గారు, రాజమౌళి గారు, చరణ్ గారు ఇక్కడ సురేష్ అండి, V6 న్యూస్ ఛానల్ నుంచి. సో ఈ సినిమాలో కనిపించట్లేదు అక్కడ. ఈ సినిమాలో ట్రైలర్ చూస్తే కనుక 2 డిఫరెంట్ షేడ్స్లో మీ రోల్ కనిపిస్తుంది. పోలీస్ ఆఫీసర్ రోలు, బ్రిటిష్ వాళ్ళకి తగ్గి ఉండే రోలు, అలాగే తర్వాత పవర్ఫుల్ రోల్. సో ఫస్ట్లో వచ్చేసి ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధము అని అంటున్నారు, తర్వాత వచ్చేసి ఇంకా ఇది ఎందుకు దాడి చేద్దాం పదా అని అదొకటి. ఈ 2 రోల్స్ ప్లే చేసేటప్పుడు మీ ఛాలెంజెస్ ఏంటి? ఎంత పవర్ఫుల్గా ప్లే చేస్తారు? 2 కాదండి, 3 షేడ్స్ ఉన్నాయి ఈ సినిమాలో. 3 వాటి క్యారెక్టరైజేషన్స్ చాలా యూనిక్గా ఉన్నాయి. ఆ 3 ప్లే చేసేటప్పుడు ఈచ్ క్యారెక్టరైజేషన్కి కావాల్సినంత ఎమోషన్ పీక్స్లో ఆయన డిజైన్ చేశారు. అండ్ రాజమౌళి గారు ఇక్కడ అండి. సో మీ ప్రతి సినిమాలో కంటే ఈ సినిమాలో ఎమోషన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. చాలా వాళ్ళని ట్రైలర్లో చూస్తే కనుక ఆ మ్యూజిక్ ప్లే అవుతుంటే, ఇందులో ఎంతవరకు ఆడియన్స్ని ఎమోషనల్గా కనెక్ట్ చేయబోతున్నారు? పిండేయడమేండి. రాజమౌళి గారు, రాంబాబు అండి, TV5 నుంచి. రాజమౌళి గారు, తెలుగు సినిమాని బాహుబలితో నేషనల్ లెవెల్ తీసుకెళ్లారు. ఈ సినిమా చూస్తుంటే ఇంకా దాని మించి స్థాయిలో ఉంది. తెలుగు ప్రేక్షకులు అందరి కోసం ముందు రోజే ఏమైనా ప్రీమియర్ వేసే అవకాశం ఉందా ఈ సినిమా? ఈ సినిమాని ముందు రోజే ప్రీమియర్ వేసే అవకాశం ఉందా? ముందు రోజే ప్రీమియర్ అండి. అసలు ఆలోచించలేదండి, మీరు సడన్ గా అడిగేసరికి. చాలా వెబ్సైట్స్ రాస్తా ఉన్నాయి, ఆల్రెడీ కమిట్ అయ్యారు, అన్ని థియేటర్స్ లో సెకండ్ షో క్యాన్సిల్ చేసి అయిపోతున్నారు అని లీగల్ గా వెయిట్ చేస్తారు ఫ్యాన్స్ అందరూ కూడా. మీరు అడిగేసరికి నాకైతే బ్లాంక్ అయింది. మీకైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందా? మాకు వచ్చింది సార్. ఓకే, అంటే నిజంగా నేను డిస్ట్రిబ్యూటర్స్తో మాట్లాడాలండి. ఇఫ్ డిస్ట్రిబ్యూటర్స్ ఆర్ ఓకే విత్ మా దానయ్య గారు ఓకే అంటే డెఫినెట్లీ ప్రాబబ్లీ దానయ్య గారిని క్వశ్చన్ అడుగుతామండి. నెక్స్ట్ దానయ్య గారు, స్టేట్ అన్ని ఇండియా మొత్తం ఓకే గారు, ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రం టికెట్ విషయంలో కొంచెం ప్రాబ్లం ఉంది. ఆ విషయాన్ని సార్ట్అవుట్ చేయడం కోసం ఎన్టీఆర్ గారు సహాయం తీసుకుంటున్నారా? ఆయన ఆప్తమిత్రులు ఇద్దరు అక్కడ మంచి పొజిషన్లో ఉన్నారు కదా. మొదటగా మీడియా వారందరికీ నమస్కారం అండి. రాంబాబు గారు అడిగిన క్వశ్చన్కి, ఇప్పుడు ఆంధ్ర గవర్నమెంట్లో రేట్లు తగ్గించారు, అది ఏ సినిమాకి వర్కౌట్ కాదు, పెద్ద సినిమాలకి, బికాజ్ ఆఫ్. అయితే స్టిల్ మేము ట్రై చేస్తున్నాం, ఇంకా గవర్నమెంట్ పాజిటివ్గా స్పందిస్తుందని ఎదురు చూస్తున్నామండి. రాజమౌళి గారు, TV9 నుంచి రవిచంద్ర సార్. సరే, ఇండియా 1920 అన్నారు, చరిత్రలో భీమ్ అలాగే అల్లూరి సీతారామరాజు వీళ్ళిద్దరూ కలిసినట్లుగా ఎక్కడ ఆధారాలు లేవు. మీరు దాన్ని ఫిక్షన్ చేస్తున్నారు, ఎంతవరకు లిబర్టీ తీసుకున్నారు? అలాగే భావితరాలకి వీళ్ళిద్దరి గురించి
కొత్త చరిత్రని అందించబోతున్నారా లేదా ఉన్న చరిత్రని ఏమన్నా లేదండి, ఇది యాక్చువల్గా బిగినింగ్ మొదలు పెట్టినప్పుడు కూడా చెప్పానండి, కంప్లీట్లీ ఫిక్షన్. ఇందులో అసలు చరిత్రకు సంబంధించిన సంఘటనలు కానీ చరిత్రలో జరిగిన విషయాలు కానీ ఏది కూడా ఈ సినిమాలో లేదండి. వాళ్ళు కనిపించని 3-4 సంవత్సరాల్లో వాళ్ళ మధ్యన ఏదన్నా ఒక రిలేషన్షిప్ స్టార్ట్ అయి ఉంటే అన్న కంప్లీట్ ఫిక్షనల్ థాట్ మీద ఇది వెళ్ళని తప్పితే అసలు ఇందులో అసలు చారిత్రాత్మక ఆధారాలు చరిత్రకు అసలు చరిత్ర కాదండి, ఇట్స్ ఫిక్షన్, కంప్లీట్లీ ఫిక్షన్. రాజమౌళి గారు కూడా పునర్జన్మల ప్రస్తావన అలాంటిది ఏమన్నా ఉంటుంది? లేదండి, పునర్జన్మల గురించి ఏమీ లేదు. రాజమౌళి గారు, ప్రభు ఫ్రమ్ సుమన్ టీవీ. రాజమౌళి గారు, మీరు చెప్పిన ఫిక్షన్ కి కంటిన్యూషన్ క్వశ్చన్ ఇది. ప్రభు గారు డిస్టర్బెన్స్ చేస్తున్నా, సారీ. కొమరం భీము గురించి చెప్తున్నప్పుడు కొమరం భీముకు సంబంధించిన వాళ్ళ దగ్గర వెళ్ళి హోంవర్క్ చేయడం కానీ ఒకటి, లేదా జోడేఘాట్కి వెళ్ళి షూటింగ్ ఏమైనా చేయడం జరిగింది, అట్లాంటిది ఏమైనా జరిగిందా? లేదండి, అంటే ఇప్పుడు నేను బయోపిక్ తీస్తున్నాను అనుకోండి, వాళ్ళకి సంబంధించిన కథ చేస్తున్నాను అనుకోండి, సో డెఫినెట్గా ఐ హ్యావ్ టు మీట్ దెమ్, ఐ హ్యావ్ టు నో అబౌట్ వాళ్ళ పర్స్పెక్టివ్లో అసలు వాళ్ళు ఎలా చూస్తున్నారు అదంతా నేను తెలుసుకోవాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయాలి. బట్ నేను ఆ యాంగిలే టచ్ చేయట్లేదు. అసలు కథే మొత్తం 95% కథ అంతా ఢిల్లీలో జరిగేది, ఇక్కడ జరిగేది కాదు. సో ఆ కైండ్ ఆఫ్ స్టడీ చేయలేదండి. బట్ మా స్టడీ అంతా ఇందాక తారక్ గాని చరణ్ గాని చెప్తుంటే నేను ప్రిపరేషన్ అని ఏదైతే చెప్తున్నారంటే, ఒక ట్రైబల్ జాతి ఆ రోజుల్లో ట్రైబల్ ఆదిలాబాద్లో ఉండే ట్రైబల్స్ ఎలా ఉండేవారు అంటే వాళ్ళు కట్టు బొట్టు వ్యవహారం దాని గురించి కాదండి, వాళ్ళ మానసిక స్థితి. ఒకప్పుడు ఒక రాజ్యంగా వెలిగిన గోండు జాతి ఈవెన్ బిఫోర్ 1900s దే హ్యాడ్ గోండు సామ్రాజ్యం ఉండింది వాళ్ళకి. అలా ఉన్న వాళ్ళు తర్వాత అది పతనం అయిపోయి చాలా ఆపరేషన్ గురయ్యి నైజాం రూల్లో వాళ్ళు చాలా అన్యాయానికి గురి కాబడ్డారు. సో ఆ టైంలో వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుంది, సో వాళ్ళకు ఒక కాపురు ఉంటే అతని మానసిక స్థితి ఎలా ఉంటుంది, అతను ఎలా బిహేవ్ చేస్తాడు, అతను సిటీకి వస్తే అతని నడవడిక ఎలా ఉంటుంది, అతని పని మీద వచ్చినప్పుడు అతని ఆలోచన సరళ ఎలా ఉంటుంది, అతని బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, దీని మీద విపరీతంగా ఎక్సర్సైజ్ చేసామండి. లైక్ వైజ్ అల్లూరి సీతారామరాజు గారి గురించి ఆ పాత్రల గురించి ఆయన కథ గురించి జరిగే సంఘటనల గురించి కాదు, హీఈస్ ఎ వెల్ లర్న్డ్ మ్యాన్. పురాణాలు ఇతిహాసాలు అంతా చదువుకునే వ్యక్తి, యోగి, ఆయన యోగ సాధన చేసిన యోగి. అలాంటి ఆయన ఏ విధంగా బిహేవ్ చేస్తాడు ఒక జనప్రపంచంలోకి వచ్చి వేరే దాంట్లోకి వస్తే, అగైన్ నేను అల్లూరి సీతారామరాజు గురించి మాట్లాడలేదు, ఆ వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నా. ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత గుంభనంగా ఉంటాడు, ఎంత స్థితప్రజ్ఞతతో ఉంటాడు, దాని మీద మ్యాక్సిమం వర్కౌట్ చేసాం. సో మా ఎక్సర్సైజ్ అంతా కూడా ఆ వ్యక్తిత్వాల మీద, పాత్రల మీద, వాళ్ళ ప్రవర్తన మీద కానీ హిస్టరీ మీద కాదండి. ముస్లిం టాపిక్ కంటిన్యూ ఉంటుంది అండి ఇందులో ఏదండి? మీరు ఇంతకు ముందు ట్రైలర్లో చూపించినట్టు కొమరం భీమ్ క్యారెక్టర్ లో ముస్లిం క్యాప్ కనిపిస్తుంది. అవును, సో అది కంటిన్యూ ఉంటుందా ఇందులో? చూడండి, మీరు సినిమాలు చూస్తారుగా. అజయ్ దేవగన్ క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది మరి వీళ్ళ మధ్యలో? మీరు ట్రైలర్లో ఇంతకన్నా కథ ఇంకెవరన్నా చెప్తారా చెప్పండి? సినిమా ముందు ఇంకెవరైనా ఇంత కథ చెప్తారా చెప్పండి? అంత చెప్పిన తర్వాత కూడా ఇంక మొత్తం మీరు స్క్రిప్ట్ బుక్ ఇచ్చేయమంటున్నారు మీకు. రాజమౌళి గారు, మీరు ఏమీ చెప్పలేదు, యూ హ్యావ్ క్రియేటెడ్ ఏ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. థ్యాంక్ యూ అండి. సో వెరీ సక్సెస్ఫుల్లీ యూ హ్యావ్ గివెన్ ఏ కన్ఫ్యూజన్. ఎందుకంటే 2 డిఫరెంట్ టైం పీరియడ్స్లో ఉన్నటువంటి కొమరం భీమ్ అండ్ అల్లూరి సీతారామరాజును కలిపి సినిమా తీస్తున్నాం అని చెప్పి ఫస్ట్ నుంచి యూ హ్యావ్ గివెన్ ద ఇంప్రెషన్. అండ్ తర్వాతకు వచ్చేటప్పటికి రామ్ చరణ్ క్యారెక్టర్ వచ్చేసి బ్రిటిష్ సైన్యంలో ఉండటం, జనరల్ డయ్యర్ లాగా అనిపించాడు, వాళ్ళందరూ కొట్టడం అదంతా చూస్తుంటే. అట్లాగే తనది వచ్చినప్పటికి ముస్లిం గెటప్లోకి రావడం అనేటువంటి ఇట్ హ్యాస్ క్రియేటెడ్ ఏ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అండ్ కాంట్రవర్సీ. Those things are not clarified. Can you give a clarification to that particular? My clarification is this, and it is completely fictional. మొత్తం కల్పితం. సో ఇంకా కల్పితంలో ఇంకా క్లారిఫికేషన్ ఉంటుందండి, కల్పితం చేసినట్టు మొత్తం అంతా కల్పనే. ఓకే, నెక్స్ట్ పోతే మహాసంగ్రామం తర్వాత ద ట్రూ స్పిరిట్ ఆఫ్ ఏ మల్టీ స్టార్ సినిమా అనేటువంటిది దీన్నే చెప్పుకోవాల్సి ఉంటుందేమో బహుశా. మధ్యలో
కొంతమంది పెద్ద హీరోలు ఏజ్ గ్యాప్ ఉన్నటువంటి హీరోలు చేశారు తప్ప టూ హీరోస్ ఆఫ్ ఈక్వల్ ఏజ్ అండ్ ఈక్వల్ స్టేచర్ ఉన్న వాళ్ళు చేయటం ఇదే. బట్ దేర్ నీడ్ ఎ ప్రాపర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సీన్స్ అండ్ ద ప్రయారిటీస్. హ్యావ్ యూ మెయింటైన్ దట్ ప్రయారిటీ అండ్ దట్ ఈక్వాలిటీ అండ్ దట్ ఇమేజ్ బ్యాలెన్సింగ్ అనేటువంటిది చేశారు. నేను ఇంతకుముందు చెప్పినట్టండి, ఈ సినిమాలో రామ్ అండ్ భీమ్గా రెండు పాత్రలు ఉన్నాయి. ఆ పాత్రలకి నా కథ వర్కౌట్ అవ్వాలి అంటే ఆడియన్స్, నా సినిమాకి వచ్చిన ఆడియన్స్ వాళ్ళ పట్ల ఈక్వల్గా ఎంపథైజ్ అవ్వాలి. వాళ్ళిద్దరినీ ప్రేమించాలి, వాళ్ళిద్దరి బాధ వాళ్ళు అనుభవించాలి, వాళ్ళు నవ్వితే వీళ్ళు కూడా అవ్వాలి, అది ఈక్వల్గా చేయాలి. సో నా బ్యాలెన్స్ అంతా అదండి. చరణ్కి 4 గుద్దులు ఉన్నాయా, తారక్ 2 తన్నులు ఉన్నాయా, ఇక్కడ లెంగ్త్ ఎంత ఉంది, అక్కడ లెంగ్త్ ఎంత ఉంది, ఆ కొలతలు అయితే వేసుకోలేదండి. రాజమౌళి గారు ఏదండి ఫ్యాన్స్లో ఉంటుందండి, డెఫినెట్గా ఉంటుంది. అది సినిమా చూడకముందు ఉంటుందండి. సినిమాలోకి ఎంటర్ అయిన తర్వాత ఆ కౌంట్ వాళ్ళు మర్చిపోతారండి. రాజమౌళి గారు ఇక్కడండి. రాజమౌళి గారు కుమార్ అండి షీఫ్ సార్, మీరు ఒక వండర్ఫుల్ ట్రైలర్తో మాకు మళ్ళీ ఒక సినిమా మీద ఉన్న ఆ ఇమేజ్ని మళ్ళీ మా ఉత్సాహాన్ని 2 ఏళ్ల తర్వాత మళ్ళీ హైప్లోకి తీసుకొచ్చారు. థ్యాంక్స్ ఫర్ దట్. మీరు ఫస్ట్ టైం ఒక దేశభక్తికి సంబంధించిన సబ్జెక్ట్ని డీల్ చేస్తున్నారు. కమర్షియాలిటీ, ఇద్దరు పెద్ద హీరోస్, దేశభక్తి, ఈ రెండింటిని ఎలా ఫార్వర్డ్ తీసుకెళ్లారు? అంటే ఈ సినిమా యాక్చువల్గా మీరు చూస్తే దేశభక్తి సినిమా కాదండి. ఇట్స్ కంప్లీట్గా ఒక స్నేహం మీద ఆధారపడిన సినిమా. ఇట్స్ సినిమా అబౌట్ ఫ్రెండ్షిప్. బట్ బికాస్ మేము పెట్టిన సందర్భం, మేము తీసుకున్న క్యారెక్టర్లో ఆటోమేటిక్గా దేశభక్తి బికమ్స్ అ పార్ట్ ఆఫ్ ఇట్. సో ఒక రకంగా చెప్పాలంటే దేశభక్తి అండర్ ప్లేలో ఉంటుందండి. కింద ఫ్లోలో మీకు క్లియర్ కట్గా పేట్రియాటిక్ సీన్స్ కానీ, పేట్రియాటిక్ డైలాగ్స్ కానీ, ఆ సన్నివేశాలు అవి ఉండవండి. బట్ అండర్ కరెంట్గా అది వెళ్తూ ఉంటుంది. ఇట్స్ కంప్లీట్లీ అబౌట్ ఫ్రెండ్షిప్ మీదే మొత్తం సినిమా అంతా ఉంటుంది. రాజమౌళి గారు యమదొంగలో ఇటెళ్ళి మళ్ళీ వస్తా టైగర్గా సార్. రాజమౌళి గారు సార్, మీ సినిమాలో మీరు పోస్టర్స్ కూడా మాట్లాడుతుంటే పోస్టర్స్ కూడా కథ చెప్తుంటాయి. ఇందులో ఫస్ట్ రామ్ చరణ్ ఫోటో చూపించారు ఫస్ట్ 6 టైటిల్స్లో. అంటే అల్లూరి సీతారామరాజు వయసు ఎక్కువ కాబట్టి రామ్ చరణ్ పెట్టి తర్వాత తారక్ని పెట్టారా? ఇంకోటి వాళ్ళిద్దరు చూపు ఒకే సైడ్ ఉందండి. అంటే వాళ్ళలో స్నేహం ఉంది, వైరం ఉంది. ఒకళ్ళ వరకు ఇద్దరు చూస్తున్నట్టు చూపించవచ్చు, కానీ ఇద్దరు ఒక లక్ష్యం ఒకటే అని అలా పెట్టారా? అంత ఆలోచన చేయలేదండి. పక్కన ఇంకో 6 ఉందండి, ఇద్దరు రాజమౌళి వైపు చూస్తున్నారు. అంత కాదు, ఇంకా నేను సమాధానం చెప్పలే, సమాధానం చెప్పలేదు. వయసు గురించి ఆలోచించలేదండి. వయసు ఎక్కువ వయసు తక్కువ అని ఆలోచించలేదు. యాక్చువల్గా తారక్కే 1 సంవత్సరం పెద్దోడు చరణ్ కన్నా. ఇప్పుడు నా వయసు గురించి అల్లూరి సీతారామరాజు ఇక్కడ అడిగింది అల్లూరి సీతారామరాజు గారు వయసులో పెద్దలా అని. పర్సనల్ గా నేను 1 సంవత్సరం పెద్దోడిని, ఇవన్నీ ఎందుకండి ఇక్కడ? ఏమండి మీరు కూడా ఎందుకండి అలాంటి ప్రశ్నలు? మీరు ఇప్పుడు నా వయసు గురించి ప్రస్తావన అవసరం ఇక్కడ? నేను అడిగింది అల్లూరి సీతారామరాజు గారి వయసు పెద్ద కాబట్టి, కొమరం భీమ్ కన్నా అల్లూరి సీతారామరాజు పెద్దోడు కాబట్టి ఆయన ముందు పెట్టారని నేను అనుకుంటున్నా. ఇక్కడ అంటే ఓకే, సారీ, అర్థం కాలేదు. కాదు, ఇప్పుడు అంటే ఎవరు ఫస్ట్ ఉన్నట్టు ఎవరు వెనకాల? అల్లూరి సీతారామరాజు ఫస్ట్ ఉన్నాడండి. అతని వయసు ఎలా అవుద్ది? ఇప్పుడు తారక్ అటు చూస్తున్నాడు కదా, తన వెనకాల చరణ్ ఉన్నట్టు కదా. అది మీరు ఎలా చెప్తారు ఏది ఫస్ట్ ఏది సెకండ్ అని? చూస్తాను కాబట్టి అంటే వీళ్ళిద్దరు ఎటువైపు చూస్తున్నారు? వీళ్ళిద్దరు హాయ్ అండి. హాయ్, దిస్ ఇస్ సత్య ఫ్రమ్ ఏబీపీ దేశం. ఇక్కడ సార్ రాజమౌళి గారు. ఒక్క సెకండ్ దానయ్య గారు ఒకసారి రండి. దానయ్య గారు ఒకసారి రండి సార్, మీరు రండి. ఎవరు ముందున్నారు ఎవరు అనుకున్నారు? ఎవరు అనుకున్నారు చెప్పండి. మీరు ఫిక్స్ అయిపోతే ఎలాగా? ఎవరు ముందున్నారు ఎవరు అనుకున్నారు చెప్పండి. హాయ్ అండి, దిస్ ఇస్ సత్య ఫ్రమ్ ఏబీపీ దేశం. తారక్ గారు. యాక్చువల్గా కథ ఇద్దరికి
కథ అవుట్లైనే చెప్పాను ఇద్దరికి ఒకసారి. బట్ దానికన్నా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మన ముగ్గురం కలిసి ఒక సినిమా చేద్దామని ఇద్దరికి ఒకేసారి చెప్పా. దట్ ఈస్ మోర్ ఇంట్రెస్టింగ్. అసలు నాకు ఆలోచన ఉందని ఇద్దరికీ ఐడియా లేదు. ఆ టైప్ ఆలోచన ఉందని ఇద్దరికి ఐడియా లేదు. ఒకరోజు తారక్ ఒకసారి మీరు ఇంటికి వస్తారా అన్నాను, చరణ్ కూడా ఒకసారి ఇంటికి వస్తా అన్నాను. ఓకే జక్కనా అని వచ్చారు. ముందు తారక్ వచ్చాడు, వచ్చి కూర్చొని ఏదో కబుర్లు చెప్తుంటే చరణ్ వచ్చాడు. ఇదేంటి చరణ్ వచ్చేటని చూస్తున్నాడు. చరణ్ తారక్ని చూసి తారక్ ఇక్కడ ఉన్నట్టని చూసాడు. ఇద్దరికి చెప్పలా. సో ఇద్దరిని ఒకేసారి కూర్చోబెట్టి మీ ఇద్దరితో సినిమా చేద్దాం అనుకుంటున్నాను ఈ కైండ్ ఆఫ్ లైన్స్లో అన్నాను. సో ఇద్దరు అసలు అంటే ఆ కైండ్ ఆఫ్ డ్రామా అంతకుముందు ఎప్పుడు జరగలేదు వాళ్ళ లైఫ్లో. సో వాళ్ళిద్దరు ఎక్స్ప్రెషన్స్ మాత్రం ప్రైస్లెస్. వాళ్ళిద్దరు అవునా 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 అఫ్కోర్స్ మీతో సినిమా అంటే ఎప్పుడైనా చేస్తాం, బట్ ఇద్దరు అన్నది జస్ట్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు అది. బట్ ఇమీడియట్లీ దే వర్ వెరీ హ్యాపీ. అండ్ అప్పుడే ఇమీడియట్గా ఒక ఫోటో కూడా తీసి పెట్టాం ముగ్గురు మా సోఫాలో కూర్చొని. దట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ. అండ్ కథ చెప్పినప్పుడు ముందు అవుట్లైన్గా చెప్పా, బికాజ్ సచ్ ఎ బిగ్ స్టోరీ మొత్తం అంతా ఒకేసారి సీన్ బై సీన్ చెప్తే డైజెస్ట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. సో ముందు అవుట్లైన్గా చెప్పి పాత్రలు ఎలా ఉంటాయి ఈ విధంగా అని చెప్పి తర్వాత ఇండివిజువల్గా వాళ్ళ క్యారెక్టర్ తారక్కి, చరణ్ క్యారెక్టర్ చరణ్కి, తర్వాత మొత్తం స్క్రిప్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి నరేషన్స్ అలా ఇచ్చాను. రాజమౌళి గారు నాటు సాంగ్ కోసం మీరు ఎంత కష్టపడింది చెప్పారు. అండ్ వాట్ అబౌట్ ద యాక్షన్ సీక్వెన్సెస్, యాక్షన్ సీన్లు చేసేటప్పుడు ఎలా ఉంది? అండ్ 2 years ఆ ఫిజిక్ మెయింటైన్ చేయడం ఎంత కష్టం అనిపించింది ఫర్ చరణ్ అండ్ తారక్? చాలా చాలా కష్టం అనిపించింది. 2 years ఎవరికీ సాధ్యం కాదు. బట్ అఫ్ కోర్స్ ఇలాంటి సినిమా చేసేటప్పుడు మెంటలీ మేము ఫిక్స్ అయిపోయాం. 2 years మాకు కావాల్సిన ఫుడ్ కానీ ఎక్కడికైనా వెళ్ళి ఎంజాయ్ చేయాలన్నా కానీ అవన్నీ మేము కాస్త పక్కన పెట్టి ఎక్కువ శాతం మేము డెఫినెట్గా వీ ట్రై టు బీ ఇన్ ద క్యారెక్టర్, ఆ షేప్లో ఉండడానికి ప్రయత్నించాం అనుకుంటా. మధ్యలో చాలా రోజులు చిరాకు వచ్చేసేది. నాట్ అబౌట్ ద ఫిల్మ్ కానీ ఇది కాన్స్టెంట్ ప్రాసెస్. పైగా ఈయనేమో పొద్దునే వచ్చిన దగ్గర నుంచి మీసం పెరిగిందా, గడ్డం తగ్గిందా, జుట్టు ఎంత ఉంది, బుగ్గలు వచ్చాయా లేదా, ఇలా ఉంటుందా ఇందంది టార్చర్. సో చాలాసార్లు విసుగొచ్చేసేది. బట్ అగైన్ ఇందాక చెప్పినట్టు ఇట్ వాజ్ ద కమిట్మెంట్. RRRకి యాక్టర్స్గా ఇద్దరు ఇవ్వాల్సిన కమిట్మెంట్ హ్యాస్ టేకెన్ అస్ ఫార్వర్డ్. రాజమౌళి గారు రాజమౌళి గారు ఒక నిమిషం సైలెన్స్. రాజమౌళి గారు ఒక తెలుగువాడిగా ఒక టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి నేను ఎక్కడికి వెళ్ళినా ఏ రాజమౌళి క్యా కథా యార్ ఐసా బడా బడా మూవీ నికాల్ రా అని అంటున్నారు. అదే కాకుండా ఫస్ట్ మీరు ఇంత పెద్ద సినిమాస్ తీస్తున్నందుకు ఈ ఐడెంటిటీ తెలుగు వాళ్ళగా మాకు చాలా ప్రౌడ్గా ఉంది. దానికి ఒక క్లాప్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అంతే. ఓకే క్వశ్చన్ లేదు. ఒక మైక్ పాస్ చేయరా ప్లీజ్. రాజమౌళి గారు ఇక్కడండి, ఇక్కడ సార్ అక్కడ మైక్ ఇవ్వండి సార్ ఇక్కడ అల్లూరి అనే 2 క్యారెక్టర్స్ నేమ్స్ పెట్టినప్పుడే మీరు ఒక లక్ష్మణ్ రేఖ గీసుకున్నారు. లైక్ అది మీకు ఎంత లైక్ అడ్వాంటేజ్ అయిందా మైనస్ అయిందా? ఎందుకంటే ఆ పేర్లు పెట్టిన తర్వాత ఇంకా మీరు అది దాటి చేయడానికి క్రియేటివ్ లిబర్టీస్కి కొంత అదొక లక్ష్మణ్ రేఖ లాంటిది. అస్సలు లక్ష్మణ్ రేఖ కాదండి, రాంబాణం. అది దూసుకుపోయి రాంబాణం. అంటే ఆ పాత్రలు పెట్టుకున్న తర్వాత అది లక్ష్మణ్ రేఖ ఎందుకు అవుతుందండి? ఎంత ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు, ఎంత హీరోయిజం చూపించవచ్చు, ఏ లెవెల్కి తీసుకెళ్ళొచ్చు. నేను అసలు ఎక్కడ అది ఏదో బంధనం కింద అదేదో నన్ను కట్టపడేసినట్టు నేను అసలు ఫీల్ అవ్వాలా. నా చేతికి ఒక 2 ఆటం బాంబులు దొరికినట్టు ఫీల్ అయ్యా. బట్ సార్ నాటు సాంగ్ రిలీజ్ అయ్యాక ఇద్దరు మహానుభావులతో ఇలా స్టెప్ వేయించారని కొంతమంది దగ్గర నుంచి విమర్శలు వచ్చాయి. సో దట్స్ వై ఐఎమ్ ఆస్కింగ్. మీరు అంటే ఆ టైప్ ఆఫ్ కమెంట్స్ వస్తాయని తెలుసండి. బట్ మీరు సినిమాలో నేను అందుకనే నాటు తాలూకు విజువల్స్ అన్నీ చూపించలా. నాటులో జస్ట్ వాళ్ళు వేసిన 2-3 స్టెప్స్ మాత్రమే చూపించాను. కానీ సార్ ప్లీజ్ అదే 2-3 విజువల్స్ చూపించాను కానీ అందులో ఏం జరుగుతుందో చూపించలా. బట్ ఒకసారి చూసినప్పుడు అంత నాటు స్టెప్లో కూడా, అంత నాటు పాటలో కూడా ఒక ఎమోషన్, అండర్లయింగ్ ఒక ఎమోషన్ ఉంటుందండి. ఆ ఎమోషన్ లేకుండా నేను అసలు ఏది చేయలేను, చేయడం కూడా నాకు చేత కాదు. బట్ మీరు సినిమా చూసినప్పుడు విపరీతంగా ఎంజాయ్ చేస్తారు ఎమోషనల్లీ. ఇద్దరు హీరోలు డాన్స్ చేస్తున్నారు అన్నది అసలు, ఇద్దరు స్వతంత్ర సమర యోధుల పేర్లు పెట్టుకున్న పాత్రలు డాన్స్ చేస్తున్నాయన్న థాట్ కూడా రాదు మీకు.
సార్ మీరు వీళ్ళిద్దరు గొప్ప నటులకు కూడా మీరు చాలా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. మనం మేకింగ్ వీడియోస్లో చూస్తే లైక్ మీరే బాణాలు వేశారు, మీరే లైక్ ఆ ఈటలు ఇసిరారు. సో ఈ ఇద్దరి గొప్ప నటులకు కూడా అంత వివరించాల్సి వచ్చిందా? లేదండి, యాక్చువల్గా నేను వాళ్ళకి నటించి చూపించడం యాక్చువల్గా ఉండదండి. బేసిక్గా ఏముంటుందంటే కెమెరామెన్కి చెప్పడానికి, లైటింగ్ చేయడానికి, ఇదిగో ఇక్కడ కెమెరా ఇక్కడి నుంచి ఇక్కడ పెట్టుకోండి, ఆ టైంలో హీరో ఇలా నడుచుకుంటూ వస్తాడు, ఇలా ఈ టైంలో ఎలా తిరుగుతాడు అని చెప్పడానికి చూపించినప్పుడు చూపిస్తాను. కానీ తారక్ మీరు ఎలా యాక్ట్ చేయండి, చరణ్ ఇలా యాక్ట్ చేయని చెప్పి నేను చెప్పను. సార్ రాజమౌళి తారక్ గారు ఒక్క క్వశ్చన్. సార్ తారక్ గారు ప్లీజ్ ఒక క్వశ్చన్ సార్. అందరూ ఒకసారి మొత్తం మీరే అడుగుతారు, మళ్ళీ ఉంటాను కదా, మీరు అడుగు. మైక్ ఇవ్వండి, ఒక మైక్ తీసుకురండి, దాని నుంచి మైక్ ఇవ్వండి అటు. సార్ రాజమౌళి గారు, సార్ ట్రిపుల్ ఆర్ కథకు సంబంధించి మొత్తం కథా సారాంశం అంతా కూడా ఒక పాటలో ఒడిసిపెట్టారు, దోస్తీ సాంగ్. అది మన దివంగత సిరివెన్నెల గారు రాయడం జరిగింది. సో ఆ పాట వెనుక ఒక సందర్భాన్ని కావచ్చు, ఆయన వివరించినటువంటి సమయాన్ని ఎలా గడిచింది, మీరు అంటే తారక్ కావచ్చు, చరణ్ కావచ్చు, మీరు కావచ్చు, ఆ పాట గురించి చెప్పండి సార్. దోస్తీ సాంగ్ కరెక్ట్గా వినిపించలేదు, అర్థం కాల. దోస్తీ సాంగ్ గురించి, దోస్తీ సాంగ్ సంబంధించి సిరివెన్నెల గారితో ఆ పాట సందర్భం ఎలా జరిగింది, ఆ పాట రాయడం వెనుక అదంతా అయిందే. అంటే అది చెప్తే నేను మళ్ళీ కథలో చాలా రివీల్ చేయాల్సి ఉంటుంది. సో ఆబ్వియస్లీ చెప్పలేను. బట్ శాస్త్రి గారితో జర్నీ విల్ బి ఫ్యాంటాస్టిక్ అండి. ఆయనకి ఇక్కడ ఇలా సాంగ్ వస్తుంది, ఈ సిచ్యువేషను రాసేయండి అంటే అవతల పొమ్మంటారు. మొత్తం ఆయనకి కథ ఏంటో చెప్పాలి, పాత్రలు ఏంటో చెప్పాలి, ఆ పాత్రలు ఆ సందర్భంలో వాళ్ళ మెంటల్ ఏ స్టేట్లో ఉన్నారో, ఆ పాట వచ్చేసరికి ఏ మెంటల్ స్టేట్లో ఉన్నారో చెప్పాలి. అంతా చెప్పిన తర్వాత ఆయన మొత్తం అంతా రంగరించుకొని ఆలోచించుకొని ఆయన కళల్లోంచి దాని తాలూకు పాట వస్తుందండి. మిగతా లిరిక్ రైటర్స్తో పాట రాయించుకోవడం వేరు, శాస్త్రి గారితో రాయించుకోవడం వేరు. శాస్త్రి గారితో పాట రాయించుకోవడం అంటే మినిమం 2-3 months ఇవ్వాలి ఆయనకి. నాకైతే, మిగతా వాళ్ళకి ఎలా రాస్తారో తెలీదు, నాకైతే మాత్రం అసలు అంతకన్నా తక్కువ టైం అయితే అసలు తారక్ గారు ఒక క్వశ్చన్ ఇందాక రిలేటెడ్. మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు బాగా హార్డ్గా ఉంది, బాగా ఇబ్బంది పెట్టాడు, ఇసుకు పుట్టింది అన్నారు కదా, ఆ గడ్డం మీసం అని. దాన్ని మీ ఇద్దరు చదువుతో చెప్పడం కదా, చేసి చూపి నువ్వు కూడా రా, నువ్వు కూడా చేయి అని అట్లా ఏమైనా సరదా సంభాషణలు కానీ, ఆయన మీరు ఇబ్బంది పెడతాం కానీ, ఎక్సర్సైజ్ చేయించడం కానీ ఏమైనా జరిగిందా? అది మనం చెప్పక్కర్లేదండి. ఆల్రెడీ ఆయన కూడా ఇన్స్పైర్ చేసుకుంటూ ఉంటాడు, మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తూ ఉంటాడు దర్శకుడుగా. మనకి కమిట్మెంట్ లేదు, ఆయన కమిట్మెంట్ కోల్పోవడం ఉండదు. ఆయనే ఆల్రెడీ చాలా కమిటెడ్గా ఉండి మాకు ఇన్స్పిరేషన్ ఇస్తూ ఉంటారు. ఈ దీని గురించి మామూలుగానే చాలా సరదాగా ఉంటుంది ఆయనతో. రాజమౌళి గారు ఇక్కడ నేను రాధా అండి, భారత్ టుడే టీవీ నుంచి. ముందుగా మీ అందరికీ కంగ్రాచులేషన్స్ సార్. తెలుగువాడిగా రోమాలు నెక్కబొడుచుకునే ట్రైలర్ రిలీజ్ చేశారు. 3 సంవత్సరాల నిరీక్షణ 3 నిమిషాల్లో చెదరగొట్టేశారు. జక్కన్న అనే పేరు చరిత్రలో సోషల్ బుక్లో చదువుకోవడం తప్ప మేము ఆయన్ని ఎక్కడ చూడలే. ఈ పేరు మీరు పెట్టుకున్నందుకు ప్రతి పాత్రని చెక్కి మా ముందుకు తీసుకొచ్చారు. ఈ కాలంలో మీ టైంలో మేము ఒక జర్నలిస్ట్గా ఉండటం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ముగ్గురికి 3 Rలు, ఆ 3 Rలకి తగ్గట్టుగా ట్రిపుల్ Rని ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. ముందుగా కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్. రాజమౌళి గారు సార్, దిస్ ఇస్ రాజేష్ మన్నే సార్. రమేష్ ఫ్రమ్ వెలుగు సార్. సార్ యాక్చువల్గా సార్ బాహుబలితో సహా మీ ప్రతి సినిమాలో మిగతా కొంచెం సైలెంట్ గా ఉండరా, వినపట్లేదు. అక్కడ అడుగుతున్నారు, ఒక్క సెకండ్ ప్లీజ్. సార్ బాహుబలితో సహా మీ ప్రతి సినిమాలో యాక్షన్ సీన్స్ ఎంత గ్రామర్గా తీస్తారో, రొమాంటిక్ సీన్ అంత గ్లామర్గా తీస్తారు. ఈ సినిమాలో అలాంటివి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఈ సినిమాలో రొమాన్స్ కాదండి, బ్రొమాన్స్ ఉంటుంది. ఒక క్వశ్చన్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యన ఈ విధంగా కూడా తీయచ్చా అనేది మాత్రం మీరు అసలు రొమాన్స్ లేదే అన్న ఆలోచన కూడా రాదు మీకు. అద్భుతంగా ఉంటుంది. రాజమౌళి గారు మన ఈ సినిమా సంబంధించి ఇద్దరు పాత్రలు కొమరం భీమ్ కానీ అల్లు సీతారామన్ తెలుగు ప్రేక్షకులు బాగా తెలుసు. అంటే ఈ మధ్యన ఏ సినిమా పడితే ఆ సినిమా దాని గురించి మా మనోభావాలు దెబ్బతున్నాయి, దెబ్బతున్నాయి ఇట్లా అంటున్నారు కదా. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అలా అంటున్న వాళ్ళకి మీరు సమాధానంగా ఏం చెప్పడానికి ప్రిపేర్ అయ్యారు? నెంబర్ 1. నెంబర్ 2, ఈ సినిమా ట్రైలర్ని ముఖ్యంగా 10 గంటలకు థియేటర్లో రిలీజ్ చేస్తామని చెప్పి, సాయంత్రం 4 గంటలకి యూట్యూబ్స్లో రిలీజ్ చేస్తామని చెప్పి
11 గంటలకే ట్రైలర్ని యూట్యూబ్లో రిలీజ్ చేయడానికి రీజన్స్ ఏంటి? అసలు సంబంధం ఉందండి ఆ ప్రశ్నకి ఈ ప్రశ్నకి? ఇంకా ఎవరికి ఆలోచన రాకముందే మీరు ఆలోచన ఇచ్చేటట్టు ఉన్నారు సార్. ఎవరికి ఆలోచన రాలేదు, అందరూ హ్యాపీగా చూసారు, ఎవరికి ఆలోచన రాలేదు. ముందే మీరు ఫీడింగ్ ఇవ్వండి. మీరు ఏమేం చేయాలి, ఏమేం మనోభావాలు దెబ్బతినాలని మీరు వెళ్ళి ఫీడింగ్ ఇవ్వండి. అప్పుడు మేము ఆలోచించుకుంటాం దానికి ఏం చెప్పాలని. రాజమౌళి గారు, దిస్ ఇస్ రాజేష్ మన్య అండి. సార్ రాజమౌళి గారు, ఆ తర్వాత ఏమడిగారు? 1 సెకండ్. హలో. అదంతా నాకు సంబంధం లేదండి. అంత సోషల్ మీడియా టీం ఉంది. ఆ సోషల్ మీడియా టీం ఉందని వాళ్ళు పట్టుకోండి. బట్ యాక్చువల్గా 10 o'clock రిలీజ్ చేసి కొంచెం గ్యాప్తో అయితే రిలీజ్ చేద్దాం అనుకున్నాం అండి. 4కి రిలీజ్ చేద్దాం అనుకున్నాం. బట్ మరీ టూ మచ్ క్లారిటీతో యూట్యూబ్లో వచ్చేస్తే డెఫినెట్గా సినిమాకి వెళ్ళిన వాళ్ళు ఆ ఉత్సాహంతో తీస్తారు, అది మనం ఆపలేం. అది మరీ క్లారిటీతో వచ్చేస్తే మటుకు కొంచెం ఎర్లీగా రిలీజ్ చేద్దాం అనుకున్నాం. బట్ 11 గంటలకే రిలీజ్ చేసేద్దాం అయితే ఏం పెట్టుకోలే. అంత క్లారిటీగా వచ్చేస్తే నేను అనుకోలేదు. వచ్చేసరికి కొంచెం చూసి భయపడి 11కే వదిలేసాం. సార్ రాజమౌళి గారు, హలో రాజేష్ మన్య సార్. సార్ హలో రాజమౌళి గారు. సార్ రాజమౌళి గారు ఇక్కడ అడగండి. ఒక సెకండ్. సార్ ఇది ఫ్రెండ్షిప్ మీద అన్నారు కదా అండి సినిమా అంతా కూడా. జనరల్గా రియల్ లైఫ్లో కూడా ఇద్దరు బాగా ఫ్రెండ్షిప్గా ఉంటేనే మీకు సినిమాలు కూడా ఎమోషనల్ బాగా అవుతాయి. అయితే మధ్యలో పాండమిక్ చాలా లాంగ్ అయింది సినిమా. చరణ్ ఎన్టీఆర్ వాళ్ళ ఫ్రెండ్షిప్ని బయట కూడా ఎట్లా కంటిన్యూ చేయగలిగారు? ఎందుకంటే మీకు తెలుసు సోషల్ మీడియా దాంట్లో ఎన్ని మీకు దరిద్రాలు వస్తాయి, అన్నీ వస్తాయి. అంటే కంటిన్యూ చేయాలి కదండి ఆ ఫ్రెండ్షిప్. ఇద్దరు ఎలా ట్రావెల్ చేశారు ఇద్దరు ఆ ఫ్రెండ్షిప్? దానికి సమాధానం ఆయన కాదండి, మేము చెప్పాలి. ఫ్రెండ్స్ గా ఇప్పుడు పాండమిక్ లో ఆయనే చాలాసార్లు ఎక్కడ ఉన్నారని అడిగితే నేను చరణ్ దగ్గరే ఉన్నానని చెప్పేవాడు నేను. సో ఇల్లు ఆల్మోస్ట్ పక్కనే కాబట్టి కొంచెం ఓపెనింగ్ దొరికినప్పుడు ఇంటికి వెళ్ళిపోయేవాడిని. సో అలా ఓపెనింగ్ దొరికినప్పుడు ఆయన కూడా వచ్చేవాడు ఇంటికి. సో పాండమిక్ లో ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేయడం మా బాధ్యత, అది బాగానే కంటిన్యూ చేశాం. సార్ రాజమౌళి గారు, మా ఇద్దరు ఇప్పుడు సినిమా వల్ల ఇద్దరం ఫ్రెండ్స్ అవ్వలేదండి. ట్రిపుల్ వల్ల we've never been friends. We've been friends and Triple R happened. Wow. ఎన్టీఆర్ గారు లాస్ట్. రాజమౌళి గారు, సార్ రాజమౌళి గారు. One more time. ఎన్టీఆర్ గారు లాస్ట్. అండ్ మాది ఎలాంటి స్నేహం అని మీకు చెప్పాలంటే అది బహుశా ఇలాంటి చిన్న విభేదాలు, చిన్న గాసిప్స్ ఆర్ మా ఇంట్లో మా ఇద్దరికి ఏమైనా చిన్న విభేదాలు వచ్చినా, ఒక ఫ్రెండ్స్ అన్నా ఫాదర్ అండ్ సన్ అన్నా ఏవైనా మాకు చిన్న విభేదాలు వస్తాయి. అలాంటివి వచ్చినప్పుడు కూడా మేము ఎంత గట్టిగా మా ఫ్రెండ్షిప్ బలంగా ఉన్నదనేది మేము చూసుకుంటూ ఉంటాం లోపల. దాని తర్వాత కూడా మేము సస్టైన్ అవ్వగలిగితే దట్ ఈస్ ట్రూ ఫ్రెండ్షిప్. అలాంటి అవలేని పరిస్థితుల్లో మేమిద్దరం సెపరేట్గా విడిపోతే బెటర్ తప్ప ఒక కల్పితం లేకపోతే ఒక ఆర్ఆర్ తీస్తున్నారు కాబట్టి నటిస్తూ మేము ఉండలేము. అలాంటి తత్వం ఆయనకి లేదు, నాకు లేదు. సో ఇన్ని సంవత్సరాలు పాండమిక్ ద్వారా మేమందరం కలిసి ఉన్నామంటే దట్ ఈస్ ట్రూ ఫ్రెండ్షిప్. రాజమౌళి గారు ఒక్కటే మేమిద్దరం ఈజీగా చేయగలిగింది ఆయన స్క్రిప్ట్లో లేనిది, మా స్నేహాన్ని ఆయనకి తెర మీదకి మేము తీసుకురాగలిగాం. సార్ రాజమౌళి గారు, సార్ రాజమౌళి గారు ఎన్టీఆర్ గారు లాస్ట్ క్వశ్చన్. ఎన్టీఆర్ గారు ఇక్కడ తెలంగాణ యాసలో డబ్బింగ్ చెప్పిన మీరు తెలంగాణ యాస నేర్చుకున్నారా లేకపోతే ముందే వచ్చా? దాంట్లో గోండ్లు క్యారెక్టర్ కాబట్టి గోండ్కు సపరేట్ భాష ఉంటుందండి ఆదిలాబాద్లో. ఆ భాష ఇందులో కూడా ఏమైనా ఉందా? అంటే ఇప్పుడు 1920లో జరిగేటువంటి కథ ఇది. సో 1920లో తెలంగాణలో ఎలాంటి డైలెక్ట్తో ఎలాంటి డిక్షన్తో మాట్లాడేవారో ఆయన మాకు డైలాగ్ రూపంలో ఇచ్చారు. స్వతహాగా హైదరాబాద్లో పుట్టి పెరగడం వల్ల తెలంగాణ మీద కొంచెం భాష మీద టచ్ ఉంది. సో ఈ డైలెక్ట్ 1920లో ఇప్పుడు వారి అనే మాటలు కొన్ని ఈరోజు వాడుక భాషలో తెలంగాణలో వారి అనే మాటలు మాట్లాడట్లేదు, కానీ అప్పట్లో వారి. సో అలాంటి మాటలు అవన్నీ వచ్చినప్పుడు దానికి కరెక్ట్ చేయడానికి డైరెక్టర్గా ఆయన ఎప్పుడూ ఉన్నారు. స్వతహాగా భాష మీద కొంచెం ఇక్కడే ఉండడం వల్ల కమాండ్ ఉండడం వల్ల కొంచెం ఈజీగా ఉండిందండి. సార్ రాజమౌళి గారు లాస్ట్ 2 క్వశ్చన్స్ అండి. సార్ ఇప్పుడు మీరు యాజ్ యూ జస్ట్ రిఫర్డ్ దట్ పాండమిక్ ఈజ్ ఎ కామన్ క్రైసిస్ అక్రాస్ ద గ్లోబ్ అండ్ దట్ హ్యాపెన్ టు బి ఎ ఛాలెంజ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీబడి. అపార్ట్ ఫ్రమ్ దట్ అండ్ ఇన్ ఎడిషన్ టు దట్ యూ హ్యాడ్ ఎ సెట్ ఆఫ్ ఛాలెంజెస్ డ్యూరింగ్ మేకింగ్ దిస్ ఫిల్మ్. ఎందుకంటే ఇద్దరు అతి భయంకరమైన మాస్ ఫాలోయింగ్ ఉన్న సూపర్ స్టార్స్ ఇద్దరు పక్కన, అవతల వాళ్ళు చేస్తున్న క్యారెక్టర్లు చూస్తే అవి ఒరిజినల్ రియల్ క్యారెక్టర్ల హిస్టరీలో బట్ దే ఆర్ ఫ్యాంటసైజ్డ్ అగైన్. ఇది ఒక రిస్కీ సింటాక్స్ టోటల్గా.
ఇందులో అగైన్ ఇప్పుడు అంతవరకు మీ ట్రైలర్ అయితే మాత్రం ఇట్ క్రియేటెడ్ రిపుల్స్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఇట్ ఈస్ ఫ్యాంటాస్టిక్. ఇది దీన్ని మించిన ట్రైలర్ లేదన్నట్టుగా వచ్చింది. బట్ స్టిల్ దేర్ ఈస్ టైమ్ టు పెయింట్ ద టౌన్ రెడ్. 17వ తారీఖు రిలీజ్ ఉంది. ఇప్పుడు మీరు ఇంత ఒక గ్లోబ్ ఆఫ్ రిస్క్ని తల మీదకి పెట్టుకుని చేసిన ఈ సినిమా హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు ఫేర్ విత్ ద మాసెస్ టుమారో అనే ఒక స్టేట్ ఆఫ్ మైండ్లో మీరు దీన్ని హౌ ఆర్ యూ ఫోర్కాస్టింగ్ దిస్ సక్సెస్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఎట్ వాట్ డిగ్రీ సార్? ఓకే, 2 things అండి. ఒకటి ద మేకింగ్ ఆఫ్ ద ఫిల్మ్, సెకండ్ ద కూర్చోండి ప్లీజ్ సిట్. తర్వాత మేకింగ్ ఆఫ్ ద ఫిల్మ్ ఒకటి, తర్వాత రిలీజ్ అయిన తర్వాత ఫిల్మ్ ఒకటి, రిలీజ్ అయిన తర్వాత జరిగేది ఒకటండి. నేను చాలా సిన్సియర్గా బిలీవ్ చేసేది ఏంటంటే అండి, భగవద్గీతలో కర్మణ్యవాధికారస్తే అంటే ఆ శ్లోకాన్ని మొత్తం జీవితాన్ని నడిపేసి అంత ఇది లేదు కానీ నాకు, బట్ దాన్ని నమ్ముతానండి. సో ప్రయత్నం వరకే నేను చేయగలను. నా ప్రయత్న లోపం లేకుండా నేను ఎంత ఎఫర్ట్ పెట్టగలనో అంత ఎఫర్ట్ పెడతాను. నా యాక్టర్స్తో పెట్టిస్తాను, నా టెక్నీషియన్స్తో పెట్టిస్తాను. ప్రోడక్ట్ ఎంత అద్భుతంగా తీర్చిదిద్దగాలో అంత అద్భుతంగా తీర్చిదిద్దుతాను. ఎంత అద్భుతంగా ప్రమోట్ చేయాలో శక్తివంచన లేకుండా అంత అద్భుతంగా ప్రమోట్ చేస్తాను. వన్స్ దట్ ఈస్ డన్, వన్స్ ద ఫిల్మ్ ఈజ్ రిలీజ్డ్ ఇన్ ద థియేటర్స్, దెర్ ఈస్ నథింగ్ ఐ కెన్ డూ. ఆ తర్వాత జరిగే సంఘటనల మీద నాకు ఎటువంటి ఏమంటారు కంట్రోల్ లేదు. ఆడియన్స్ చూడాలి, ఎంతమంది చూస్తారు, ఏ విధంగా చూస్తారు, ఎన్నిసార్లు చూస్తారు, ఎన్ని రోజులు చూస్తారు అనేది కంప్లీట్లీ అప్ టు ద ఆడియన్స్ అండి. సో అది నా చేతుల్లో లేదు. సినిమా మేకింగ్లో అంటారా, ఇప్పటివరకు మాట్లాడాను వాళ్ళిద్దరూ ఎంత మంచి ఫ్రెండ్స్, దాని మూలంగా నా సినిమా ప్రేక్షకులకి ఎంత అద్భుతంగా రీచ్ అవుతుంది అని. దాంతోపాటు చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయండి వీళ్ళిద్దరితో. ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే, నేను ఒక సినిమాని ఒక 300 రోజులు షూట్ చేసి ఉంటే అట్లీస్ట్ ఒక 25 days వీళ్ళిద్దరి మూలంగా వేస్ట్ అయిన రోజు, వీళ్ళిద్దరి మూలంగా వేస్ట్ అయిన రోజులు ఒక 20 రోజులు ఉంటాయి. ఎగ్జాక్ట్లీ ఇదే 30 ఏళ్ళు పైన వచ్చిన ఇద్దరికి పెళ్ళిళ్ళు అయినాయి. వెనకాల బోల్డ్ అంత ఫ్యాన్ ఫాలోయింగ్, లక్షల కోట్ల మంది ఫ్యాన్ ఫాలోయింగ్, అన్నా చచ్చిపోతాం అని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సెట్లో జక్కన్న చరణ్ గిల్లుతున్నాడు అని వచ్చి కంప్లైంట్ చేస్తాడు. ఈయనేమో ఒక అమాయకుని ఎక్స్ప్రెషన్, లేదే నేను నా లైన్స్ చూసుకుంటున్నానే అంటాడు. లేదు జక్కన్న గిల్లేడు అంటాడు, నేను గిల్లేదు సార్ అంటాడు. ఎగ్జాజరేషన్ లేకుండా 10-15 నిమిషాలు వెళ్తా ఉంటుందండి. చూడలేదా మీరు? ఎప్పుడు ఆపాలి? మీరు చూడలేదా? మీరు చూడలేదా? చూసి ఏం చేశారు? పెదరాయిలో మీరు అక్కడ కూర్చొని ఏం చేశారు? నవ్వడం తప్ప. ఈ రోజు అక్కడ కూర్చొని ఏడుస్తున్నారండి. ఆ రోజు నవ్వడం తప్ప. ఆ రోజు ఏం చేశారు? ఆపారా మీరు? ఆపారా? నా మీద దాడిని ఆపారా మీరు? ఖండించారా మీరు? హలో నా మీద ఆయన దాడి చేస్తుంటే ఆపారా మీరు? ఎవరు దాడి చేశారు? ఏది ఎవరు దాడి చేశారు? ఆగండి అనుకుంటే అక్కడ తగిలింది. అది ఎవరు దాడి చేశారు చెప్పు, అదే అడుగుతున్నావు. అదిగో సార్ రాజమౌళి గారు, రాజమౌళి గారు అయిపోయింది. రాజమౌళి గారు చెప్పండి సార్. దిస్ ఇస్ రాజేష్ మన్నే. ఐ హ్యావ్ 2 questions సార్. లాస్ట్ ప్లీజ్ సార్. సుదర్శన్ మొన్న ట్రైలర్ లాంచ్లో సుదర్శన్ కానీ మిగతా థియేటర్స్లో కానీ చరణ్ గారి ఫ్యాన్స్ కానీ తారక్ గారి ఫ్యాన్స్ కానీ కంబైన్లీ చూశారు. ఒక మంచి హెల్దీ అట్మాస్ఫియర్ ఉండేది. సో ఒక హెల్దీ మల్టీ స్టారర్కి ఇది ఒక మంచి మొట్టమొదటి అనుకోవచ్చా ఈ సినిమా నుంచి? తొలి అడుగు హోప్ఫుల్లీ అండి, వెరీ హోప్ఫుల్. ఎందుకంటే కథకులుగా మీరు ఏ రైటర్ నన్ను అడగండి, ప్రతి ఒక్కళ్ళ దగ్గర అద్భుతమైన కథలు ఉంటాయి. 2 హీరోస్ 3 హీరోస్ రాయడానికి అద్భుతమైన కథలు ఉంటాయి. హీరోస్ కూడా రెడీగా ఉన్నారు చేయడానికి. మార్క్ మై వర్డ్స్, ఎవ్రీ హీరో ఈజ్ రెడీ టు డూ ఏ మల్టీ స్టారర్ ప్రొవైడెడ్ ద క్యారెక్టర్ ఈస్ గుడ్, ప్రొవైడ్ ద స్టోరీ ఈస్ గుడ్. బట్ భయం ఏంటంటే ఫ్యాన్స్ తీసుకుంటారా, ఫ్యాన్స్ చూస్తారా, ఫ్యాన్స్ కొట్టుకుంటారా అన్న భయం ఉంటుందండి. Once RRR releases and has a glorious run like we all hope for, I definitely feel more and more multi-stars వస్తాయని చెప్పి చాలా ప్రగాఢంగా నమ్ముతున్నాను, కోరుకుంటున్నాను. రెండు కూడా. చరణబాబు మా రాజమౌళి గారితో టార్చర్ మామూలుగా ఉండదని అందరికీ తెలిసిన విషయమే. కానీ మీరు ముఖ్యంగా త్రిపుర పక్కన చేస్తూనే ఓ పక్కనే మళ్ళీ ఇంకో సినిమా చేయటం అనేది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు?
తర్వాత మాట్లాడదాం సార్. ఇప్పుడు ఓన్లీ ఆర్ఆర్ఆర్ గురించి మాట్లాడదాం ప్లీజ్. రాజమౌళి గారు మనకి రిలీజ్ కి ముందు ఇంకా చాలా సందర్భాలు వస్తూనే ఉంటాయి ఇంటరాక్ట్ అవ్వడానికి. మనం మళ్ళీ ఒక సందర్భంలో మళ్ళీ కలుసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్ టు ద మీడియా ఫర్ పుట్టింగ్ అప్ సచ్ వండర్ఫుల్ క్వశ్చన్స్. We will have interviews and we will have interviews definitely. Thank you so much.